ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తనండి. లండన్లో ఒక పట్టణం ఉంది, ఆ పట్టణం పేరు కార్నివాల్. లండన్లో ఒక పట్టణం ఉంది, ఆ పట్టణం పేరు కార్నివాల్. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ఫేమస్. సర్వసాధారణంగా మా ఊరు కడప. ఈ వెస్ట్ గోదావరి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, నాతో పాటు కాలేజీలో చదివాడు అబ్బాయి. మా ప్రాంతానికి వచ్చినప్పుడు పులివెందల, ఇడుపులపాయి, కడప తిరగడానికి చూడడానికి వచ్చాడు అబ్బాయి. అయితే వచ్చిన తర్వాత, సంజు మీ ఊర్లో రాగి సంగటి, నాటుకోడి కూర ఫేమస్ కదా, తినిపిస్తావా అని అడిగాడు. సర్లే అని చెప్పి కడప అంతా తిరిగి మొత్తానికి ఏదో జరిగాయి. అయితే ఇదేం చెప్పానంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఫేమస్ అనమాట. ఆత్రేయపురంలో పూతరేకులు ఫేమస్, అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఫేమస్. అలాగే లండన్లో కార్నివాల్ అనే ప్రాంతంలో బీర్, మందు, సారాయ్ చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఒక రకం బీరు దొరకదాడ, రకరకాల ఫ్లేవర్తో రకరకాల బీరు బాటలు దొరుకుతాయి. అంటే బీరు దొరుకుతుంది, మందు దొరుకుతుంది, సారాయ్ దొరుకుతుంది. ఎవరైనా సరే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తప్పకుండా బీరు కానీ మందు కానీ తాగెళ్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళి మందు తాగాలని వేలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నేను చెప్తున్నది కట్టుకథ కాదు, జరిగిన చరిత్ర. 17వ శతాబ్దంలో ఒక పెద్ద ఆయన ధనవంతుడు తన గుర్రపు రథం చక్రం మీద కార్నివాల్ అనే పట్టణంలో వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉంటే ఊరి బయట అరుగు మీద, పాతకాలంలో మామూలుగా పల్లెల్లో అరుగులు ఉంటాయి, ఊరి బయట కానీ ఇంటి ముందర కానీ రచ్చబండ అరుగులు ఉంటాయి సరా, అలా అరుగు మీద ఒక పెద్ద ఆయన కూర్చో ఉన్నాడు. ఈ ధనవంతుడు ఆ గుర్రపు రథం మీద తిరిగి 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 ఆ పెద్ద ఆయన అడిగాడు, ఏమయ్యా పెద్ద ఆయన, ఏం ఊరు అయ్యేది పాపిష్టి ఊరు, ఎక్కడే కానీ సుక్క ముందు దొరకలేదు, మందు అంటే టానిక్ గాసుమా, సారా, ఎక్కడే కానీ సారా దొరకలేదు, ఏం ఊరు అయ్యేది పాపిష్టి ఊరు, అక్కడేమో పుట్టలు పుట్టలుగా చెప్పుకుంటున్నారు కార్నివాల్ అనే ఊరిలో మందు బాగా దొరుకుతుందని, ఇక్కడ చుక్క మందు దొరకలేదు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు లేచి, పెద్ద ఆయన వినయంగా లేచి ఏమన్నాడంటే, అయ్యా ఒకప్పుడు ఈ ప్రాంతంలో మందు పుష్కలంగా దొరికేది. 100 ఏళ్ల కిందట ఒక ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు. 100 ఏళ్ల కిందట ఒక ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పటి నుంచి మా ప్రాంతంలో బ్రాందీ షాపులు కానీ, మందులు కానీ, నాటకశాలలు కానీ అన్నీ బంద్ చేయబడ్డాయి అన్నాడు. ఎన్నేళ్ల కిందట? 100 ఏళ్ల కిందట. 100 ఏళ్ల కిందట అయిపోయిన ఎవరయ్యా పెద్ద ఆయన అడిగాడు ఆ ధనవంతుడు. ఆ 100 ఏళ్ల కిందట వచ్చిన ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే, ఏం లేదు, గుర్రం మీద 100 ఏళ్ల కిందట మా ప్రాంతానికి ఈ కార్నివాల్ అనే పట్టణానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు జాన్ వెస్లీ. ఆ జాన్ వెస్లీ గారు ఇంచుమించు 2-3 నెలలు మా ప్రాంతంలో సువార్త చేశాడు. ఆ సువార్త చేసింటే ఒక్కొక్క హృదయం రగిలింపబడి మా ప్రాంతంలో ముందు తాగేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు బంద్ చేశారు, ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నారు అని చెప్పాడు. ఈయన పెద్ద ఆయన అడిగాడు, 100 ఏళ్ల కిందట వచ్చినట్టు ఒక ఆయన చేసిన సువార్త ఇంత ప్రభావమా అని. నిజమే, లండన్లో జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశాన్ని వణికించాడు, అంత గొప్ప దైవజనుడు. అయితే ఇప్పుడు చాలా జరుగుతానండి, అలాంటి గొప్ప దైవజనుడు చూసినటువంటి 17 ఏళ్ల కుర్రోడు, చాలా చాలా జరుగుతాండి ఇక్కడి నుంచి, అంత గొప్ప దైవజనుడు చూసిన 17 ఏళ్ల కుర్రోడు ఇలా అనుకున్నాడు, నేను ఆ దైవజనులా సేవ చేయాలి, నేను ఆ వ్యక్తిలాగా పరిచయం చేయాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిలా పరిచయం చేయాలంటే ఆ జాన్ వెస్లీ అనే దైవజనుడు లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు, బాగా గొప్ప చదువు చదివాడు. కానీ ఈ 17 ఏళ్ల కుర్రోడు పేదవాడు, దరిద్రుడు. జంతు చర్మాన్ని నానబెట్టి ఆ చర్మాన్ని కోసి చెప్పులు తయారు చేసుకునేవాడు. అర్థమవుతుందా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చచ్చిపోయిన శవం ఎదుట సెంట్ వాసన వస్తుందా, మల్లెపూల వాసన వస్తుందా, ముద్దమందార వాసన వస్తుందా? చచ్చిపోయిన శవం ఎదుట ఏ వాసన వస్తుంది? ఆ చచ్చిపోయిన శవాన్ని తొట్టిలో నానబెట్టి ఆ చర్మాన్ని కోసి చెప్పులు తయారు చేసేవాడు ఈ 17 ఏళ్ల కుర్రోడు. ఈ వ్యక్తి అంత గొప్ప దైవజనులు అవ్వాలని కోరిక, ఆశ, ఏడ్చేవాడు. తన చెప్పులు కుట్టుకునే చెప్పులు షాపులో దేశాల యొక్క పటాలు గీసి, నన్ను ఈ దేశంలో వాడుకో, నన్ను ఉపయోగించుకో, ఆ జాన్ వెస్లీ దైవజనులాగా నన్ను వాడుకో అని ప్రార్థన చేసేవాడు, ఏడ్చేవాడు. ఆ దైవజను యొక్క జీవిత చరిత్ర చదివేవాడు. ఒకసారి 13 కిలోమీటర్లు అంటే 13 మైళ్ళ దూరంలో ఈ జాన్ వెస్లీ వస్తున్నాడని ఈ 17 ఏళ్ల కుర్రాడు తన స్నేహితుడు ఫిలిప్ ఇద్దరు వెళ్ళారు ఆ జాన్ వెస్లీని చూద్దామని. చూసి ఆశ్చర్యపోయాడు, కళ్ళలో నీళ్లు గారుతున్నాయి. అయ్యా నన్ను వాడుకో అయ్యా, అయ్యా ఈ దైవజనులో నన్ను దీవించయ్యా, నన్ను ఉపయోగించుకో అయ్యా అని ఏడుస్తున్నాడు. కానీ ఒక లోపల ఒక స్వరం. ఏంటి ఆ స్వరం అంటే, నీకంత సీనుందా అని, నీకంత సీనుందా, నీ గతం ఏంటో తెలుసా, నీ బతుకేంటో తెలుసా, నీ చదువేంటో తెలుసా, నీ వల్ల అవుతుందా అని లోపల ఒక పక్క. నిజమేనయ్యా నన్ను వాడుకో అయ్యా ఏడ్చేవాడు. 17 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 25 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 32వ సంవత్సరం వస్తానే
మన భారతదేశానికి వచ్చాడు. మన భారతదేశంలో ఇంచుమించు 32-13 భాషల్లాగా బైబిల్ తర్జుమా చేశాడు. మన భారతదేశంలో మొట్టమొదట బ్యాంకులు స్థాపించాడు. మన భారతదేశంలో కలకత్తా అనే ప్రాంతంలో సెరంపూర్ బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేశాడు. అద్భుతమైన సేవ చేసి చనిపోయాడు. ఆయన ఎవరు తెలుసా? విలియం కేరీ. అయితే ఇప్పుడు 17 ఏళ్ల వయసులో దేవుడు నన్ను వాడుకుంటాడు అనే ఆతురత తనకు మొదలైంది. తనను వాడుకోవడానికి కారణం ఏంటి, తనను ఎన్నుకోవడానికి కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, తనను వాడుకోవడానికి, తనను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఈ ప్రశ్న చెప్పానంటే, ఈరోజు మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం కదా. ఇలా జరుపుకుంటున్నప్పుడు ఈ క్రిస్మస్ పండుగ అంతట్లో యవ్వనస్తురాలైనటువంటి మరియానే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? నా మొదటి ప్రశ్న. దేవాతి దేవుడు యేసుక్రీస్తుగా లేదా నరావతారిగా ఈ భూమి మీద పుట్టడానికి మరియానే ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? ఆ ఎందుకు ఎన్నుకున్నాడో అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకవేళ మరియాని ఎందుకు ఎన్నుకున్నాడో మీకు అర్థమవుతే, దేవుడు ఈ ప్రాంతంలో, మీ గ్రామాల్లో, మీ ఇంటిలో, మీ ప్రాంతాల్లో, ఈ వాక్యాన్ని వింటున్న వారి ప్రాంతాల్లో కూడా దేవుడు మిమ్మల్ని కూడా ఎన్నుకోగలరు. ఒక మాట చెప్తా వినండి. అయ్యా, నేను బేల్దార్ పని చేసుకునేవాడిని, 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయిపోయాను, నేను ఈ ప్రాంతానికి లేదా వెస్ట్ గోదావరికి కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నన్ను కలెక్టర్ చేయండి అన్నారు అనుకో, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, రా నాయనా అని మల్లెపూలు వేసి ఆహ్వానిస్తారా? కలెక్టర్ పోస్ట్ ఇస్తారమ్మా? ఇవ్వరు. కలెక్టర్ అవ్వాలని ఒక కండిషన్స్ ఉంటాయి, ఒక జాబ్ కొట్టాలంటే ఒక కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నా ప్రశ్న, ఒక దేవుడు, దేవాతి దేవుడు, భూమి ఆకాశం నుంచి దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే, ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, ఒక వ్యక్తిని నడిపించాలంటే దేవుడికి కండిషన్స్ లేదా మనుషుల పట్ల దేవుడు కొన్ని ఆశించడా? అంతెందుకండి, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మీకు ఎలాంటి అబ్బాయి కావాలంటే, మొన్న రీసెంట్గా ఎవరు మా ఫ్రెండ్ స్టేటస్ పెట్టి చూసా, ఎలాంటి అబ్బాయిలు అంటే పర్ మంత్ 30 lakhs 40 lakhs కావాలి, అబ్బాయి సంపాదించే అబ్బాయి కావాలని, ఎర్రగుండే అబ్బాయి కావాలని, ఈ కండలు జబ్బలు ఎలా అంటే పైకి రావాలని అలా కోరుకునే అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు కూడా అలాగే ఉంటారు. అంటే మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, అబ్బాయిలు కొన్ని కోరికలు ఉంటాయి. మరి దేవాది దేవుడికి వాడుకోవాలంటే, దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకోవాలంటే, ఆశీర్వదించాలంటే దేవుడు కోరికలు ఉంటాయా ఉండవా? కండిషన్స్ ఉంటాయా ఉండవా? ఆ కండిషన్స్ ఏంటో చెప్తాను, చూద్దామా? లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 1. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం. ఎందుకు దేవాది దేవుడు మరియాని ఎన్నుకున్నాడు? ఇంకెవరినైనా ఎన్నుకోవచ్చు కదా, ఎందుకు మరియాని ఎన్నుకోవాలి? దేవుడికి ఏమైనా స్వార్థమా? అలాగే మన ప్రాంతాల్లో కొంతమంది సేవకులనే దేవుడు వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. ఎందుకు? మనల్ని ఉపయోగించుకోడా, మనల్ని వాడుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 1 verse 26, 26వ వచనం నేను చదువుతాను. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడి కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. 28వ వచనం చాలా ఇంపార్టెంట్. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాపాత్రురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఒక నిమిషాల పైకి. నెంబర్ 1, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే, దేవుడు మరియాని ఎన్నుకోవడానికి బలమైన కారణం, మళ్ళీ చెప్తున్నా, దేవుడు మరియాని ఎన్నుకోవడానికి బలమైన కారణం మొట్టమొదటిది దేవుని దయ సంపాదించుకోవాలి. మీకు అర్థమైందని చెప్తా. మా కడప పట్టణంలో మయూరా అనే బేకరీ ఉంది. ఆ మయూరా బేకరీకి అప్పుడప్పుడు నేను, మా ఫ్రెండ్స్ కానీ, మా నాన్నతో కానీ బాదం మిల్క్ తాగడానికి వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తున్నప్పుడు కారు పార్క్ చేయడానికి, బైక్స్ పార్క్ చేయడానికి ఆ పార్క్ చేస్తున్న ఏరియాలో కొంతమంది లేడీసు పసిబాలుని చంకన పెట్టుకొని అడుక్కుంటూ ఉంటారు. అయ్యా పిల్లోడికి పాలు లేవయ్యా, అయ్యా పిల్లోడికి పాలు లేవయ్యా, అయ్యా అని అలా అడుక్కుంటున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఆ పిల్లాడు ఉంటాడు కదా, అంత ఎండకు ఆ పిల్లవాడు కీక్కండు అండు సైలెంట్గా ఉంటాడు, అలాగే ఉంటాడు. ఏమైంది ఆ పిల్లడికి? కొన్ని రోజుల తర్వాత అర్థమైంది ఏంటంటే, పిల్లలకు మీరు టానిక్ బాటిల్ తప్పుతారే, టానిక్ బాటిల్ పైన మూత ఉంటుంది, చూసారా? ఆ టానిక్ బాటిల్ మూత పైన ఆ మూతంతా సారా మందు పోసి ఆ మందును పసిపిల్లోడు తాపుతాడు. ఇప్పుడు ఆ మందు తాగిన తర్వాత ఆ పసిపిల్ల ఏమవుతా చెప్పండి? పడుకుంటాడు. అంటే మత్తుతో ఉంటాడు కదా, ఆ మత్తుతో సైలెంట్గా ఉంటాడు. అంటే ఆ మందు తాపే పసిపిల్లోని సంకలో పెట్టుకొని కొంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చి, అయ్యా పిల్లాడు పాలేవయ్యా, అయ్యా ధర్మం చేయండి అంటారు కదా. ఇప్పుడు నా ప్రశ్న, నా ప్లేస్లో మీరుంటే ఆమెను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎవరికైనా సరే ఆమెను చూస్తే పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే ఆ పసిపిల్లను నా పేసి సంకలో పెట్టుకొని అడుక్కుంటున్నప్పుడు ఆ ఎండకు, ఆ వానకు ఎంత దారుణంగా పసిపిల్లను బాధ పెడుతుందంటే 10 రూపాయల కోసం హింస పెట్టే విధంగా ఉంటుంది.
ఆమెను చూసినప్పుడు పిచ్చ కోపం వస్తుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఆ బాబుని చూస్తే ఏమనిపిస్తుంది? జాలేస్తుంది, దయ పుడుతుంది, అయ్యో అని. వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు కాదు, కానీ ఆ బాబుని చూసినప్పుడు ఇవ్వాలనిపిస్తుంది. మీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు నా బాబుని చూస్తే దయ అనిపిస్తుంది అంటే, గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి మీద దయ పుడుతుంది అన్న, దేవుడు నన్ను దయ ఉంచాలన్నా, దేవుడు నన్ను దయ పుట్టించాలంటే ఏం చేయాలన్నా గుర్తుపెట్టుకో. మరియా అనే దేవుడు ఎన్నుకోవడానికి బలమైన కారణం, మరియా మీద దేవునికి దయ పుట్టింది. నా మీద దేవునికి దయ పుట్టాలంటే, మన మీద దేవునికి దయ పుట్టాలంటే ఏం చేయాలి తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఎవరిని దేవుడు వాడుకుంటాడంటే, నువ్వు బలహీనుడు అని, నువ్వు చేతగాని వాడువని, నీకు ఏమీ లేదని, నా వల్ల కాదు అని ఎవరైతే అనుకుంటారో ఆ వ్యక్తి మీద దయ పుడుతుంది. నా ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఎప్పుడైనా చిన్నపిల్లడికి దురద పుట్టింది అనుకో, ఏం చేస్తాడమ్మా? ఎక్స్క్యూజ్ మీ మామ్స్, జర గోకు రాదే అంటాడా? 3 నెలల బాబుకు దురద పుడితే ఏమంటాడు? ఏంటండి? ఏడుస్తాడు. దోమ కుడితే, తల్లే యాడున్నవే, దోమ కుట్టిందే రా, ఏమంటాడమ్మా? ఏడుస్తాడు. ఆకలేస్తే, కడుపు నస్తే, ఎవరైనా గిచ్చితే ఏడుస్తాడా? అవునా? వాడికి ఏమైనా మాట్లాడడం వచ్చా? వాడి యుద్ధం చేయడం వచ్చా? వాడి తిరగబడడం వచ్చా? రాదు. కారణం తెలుసా? బాబు పసిపిల్లవాడు బలహీనుడు. ఏ యవనస్తుడైతే, ఏ వ్యక్తి అయితే నా శరీర కోరికలను జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నాను అని ఏడుస్తాడో, బలహీనుడు, నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదయ్యా అంటాడో, ఆ వ్యక్తిని ఎన్నుకుంటాడు దేవుడు. మా మందిరానికి కొంతమంది వచ్చేవాళ్ళు అబ్బాయిలు, అన్న మైకి అన్న దేనికిరా, స్పీకర్లు పగలగొడతానన్నా, ఉద్యోగం వస్తుందన్న అంటాడు. దేనికిరా అంటే, అట్లా పాడతానన్న పాటలు అంటాడు. నాకు మైకులు పగలగొట్టే వాళ్ళు, స్పీకర్లు పగలగొట్టే వాళ్ళు కాదు కావాల్సింది, హృదయాన్ని పగలు కొట్టుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు గార్చే యవనస్తులు కావాలి. అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. గుర్తుపెట్టుకోండి, నాకు చాలామంది కొంతమంది యవనస్తులు మెసేజ్ పెడతా అంటారు. రీసెంట్గా ఖమ్మం నుంచి ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు. 3 నెలలు అయిందన్న బాప్తిజం తీసుకొని, 3 నెలలు అయింది. దారిలో కనపడి ఏ అమ్మాయిని చూసినా పాపిష్టి తలంపులు వస్తున్నాయన్న. 3 నెలలు అయిందన్న బాప్తిజం తీసుకొని, నా వల్ల కావట్లేదన్న, బూతు బొమ్మలకు సినిమాలకు ఎడిక్ట్ అయిపోయానన్న, చేత కావట్లేదన్న. ఇదే మాట చెప్పా. నువ్వు నాతో ఫోన్లో అయితే ఏదైతే ఏడుస్తున్నావో, ఇదే 4 గోడల మధ్య ప్రభు పాదాలు పట్టుకొని అడుగు, నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు, నేను చేయించలేకపోతున్నాను. నెంబర్ 1, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మోషే రా, నా ప్రజలు నడిపించు అన్నప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? నేను చేస్తా ప్రభువా, నేను నడిపిస్తా ప్రభు అన్నాడా మోషే? ఏమన్నా తెలుసా? నత్తివా అన్నయ్యా, 4 మాంద్యం కలిగిన వాడవనయ్యా. అదేంది మోసే? సకల విద్యలు ఎందు ప్రావీణ్యుడు కదా? కాదయ్యా, నత్తివాన్నయ్యా, నత్తివాన్నయ్యా. ఏషియా, ఏషియా అయ్యా, అపవిత్రమైన పెదవులు గడవ అన్నయ్యా అంటాడు ఏషియా. ఇర్మియా అంటాడు, నేను బాలున్నయ్యా, నా వల్ల కాదా అంటాడు. పేతురు అంటాడు, పాపిస్తోన్నయ్యా అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వ్యక్తినైనా దేవుడు వాడుకున్నాడంటే వాళ్ళు బలహీనులుగా గుర్తించారు. ఏ యవనస్తుడైతే నేను బలహీనుణ్ణి, నా వల్ల కావట్లేదు అని రోధిస్తాడో, ఏడుస్తాడో, ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడతాడో, ఆ వ్యక్తిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నెంబర్ 1, మరియాను దేవుడు ఎన్నుకోవడం బలమైన కారణం ఏంటి? దయా. దయా, నీ మీద దయ కలగాలి, నా మీద దయ కలగాలి. నెంబర్ 2, ప్రభు మరియాకు తోడై ఉండెను. ఏమై ఉన్నాడంట? ప్రభు తోడై ఉండెను. గుర్తుందా? యోసేపు ఐగుప్తు ప్రాంతంలో ఉన్న దేవుడు తోడై ఉన్నాడు. ఎవరికి? యోసేపుకు. ఎందుకు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంటే, పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి, పవిత్రతను కాపాడుకున్నాడు కాబట్టి. బై టు బై మీకు మాట చెప్పాలి. మరియా యేసుక్రీస్తుకు జన్మనిస్తున్నప్పుడు మరియా వయసు ఎంత తెలుసా? మరియమ్మ యేసుక్రీస్తుకు జన్మనిస్తున్నప్పుడు మరియా వయసు ఎంత తెలుసా? సర్వసాధారణంగా నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో ఉండేవాడిని. రోమన్ క్యాథలిక్ హాస్టల్స్ ఎక్కువ చదివేవాడిని. అప్పుడు పశువుల పాక పెట్టేవారు. ఆ పశువుల పాకల బొమ్మలు చూసినప్పుడు మరియా ఒక ఆంటీ బొమ్మలా ఉంటుంది. ఒప్పుకుంటారా? ఆంటీ బొమ్మలా ఉంటుంది. అంటే అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి, మరియా ఆంటీ ఏమో ఒక 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, 30 ఏళ్ళు అలా ఉంటాయేమో అనుకునేవాడిని. ఈ కాలంలో 80 ఏళ్ళ ముసలామని ఆంటీ అన్నాం అనుకో, 2 దవడలు వలగొడతారు. 80 ఏళ్ళ ఆంటీని కూడా ఎక్స్క్యూజ్ మీ అక్క, ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ అనాలా, లేదంటే 2 దవడలు వలగొడతాడు. మా ఇంటికాడ ఒక ఆయన ఉన్నాడు, ఇంచుమించు 50 ఏళ్ళు ఉంటాయి, పైన అర్ధకాలం ఎగిరిపోయింది, పొర్రపాటున అంకులు అన్నామనుకో, ఇంటి మీద పెంకులు లేచిపోయాడు కొడతాడు ఆయన. అంటే నేనేం చెప్తున్నానంటే, మరియా వయసు ఎంత తెలుసా? యేసుక్రీస్తు పుట్టినప్పుడు 17 నుంచి 18 ఏళ్ళు, 17 లేదా 18 ఏళ్ళు. అంటే 18 ఏళ్ళ ఒక అమ్మాయి, 18 ఇయర్స్ ఒక గర్ల్, 18 ఏళ్ళ అమ్మాయికి దేవుడు తోడై ఉన్నాడంట. ఎందుకు నా 18 ఏళ్ళ అమ్మాయికి దేవుడు తోడై ఉన్నాడు? ఇప్పుడు మీకోసం చెప్తా. మరియా ఊరు ఏంటో తెలుసా? మరియా ఊరు, మరియా ఏ ఊరిలో ఉంది?
మరి అది ఎవరండి? నజరేతు. నజరేతు. మరియా పుట్టిన లేదా మరియా పెరుగుతున్న ఊరు ఏదంటే నజరేతు. మీకు మాట చెప్తా. నజరేతు అనే ఊరు ఎలాంటిదంటే, జోసఫస్ అనే చరిత్రకారుడు ఇలా అంటాడు, నజరేతు అనే ఊరు మంచి ఊరు కాదు. ఎందుకంటే రోమా సైనికులు, రోమాన్ పరిపాలించేటువంటి సైనికులు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మన ఇండియా ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, భార్య పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి దేశానికి సరిహద్దుల్లో ప్రాకారం కాస్తూ ఉంటారు, అనగా కాపలా ఉంటారు కుటుంబాలు వదిలిపెట్టి. అలా కుటుంబాలకు వదిలిపెట్టి దూరంగా ఉంటారు. అలాగే రోమ్ సైనికులు కుటుంబాలను వదిలిపెట్టి, రోమ్ అనే పట్టణాన్ని వదిలిపెట్టి దూర దూర ప్రాంతాల్లో సైనికులుగా ఉంటారు. ఇప్పట్లో భర్తను చూడాలనిపించినా, భార్యను చూడాలనిపించినా ఒక ట్రైనో ఒక ఫ్లైటో బుక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, రాత్రికి వెళ్ళిపోవచ్చు, 6 గంటల జర్నీ. కానీ ఆ కాలంలో అలా కాదు, నెలలు వారాలు పట్టేది. అయితే రోమ్ సైనికులకు కోరికలు పుడితే కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు నజరేతు అనే ప్రాంతంలో ఎక్కువ స్టే చేసేవాళ్ళు. ఈ నజరేతు అనే ప్రాంతం ఎలాంటిదంటే వ్యభిచారానికి, పాపానికి నిలయమైనటువంటి పట్టణం. ఎలా చెప్పగలుగుతాను అంటే, ఇదే యోహాను సువార్తలో ఫిలిప్పు నతానియేలు ఇద్దరు ఉన్నప్పుడు నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అంటాడు. గుర్తుందా? ఎందుకు తెలుసా? నజరేతు అనే పట్టణం అంత భయంకరమైన పాపిష్టి పట్టణం. ఇప్పుడు నా ప్రశ్న, అలాంటి పట్టణంలో 18 ఏళ్ల అమ్మాయి క్యారెక్టర్ను కాపాడుకున్నది ఎలా? ఇప్పుడు అదే కనుక మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే మన పిల్లలు యవనస్తులు బెంగళూరుకు హైదరాబాద్కి వెళ్తారు. సర్వసాధారణంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై జాబ్ చేయడానికి కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకలా ఉంటారు. ఎలా ఉంటారంటే మా ఇంటి మహాలక్ష్మిలా ఉంటారు. బెంగళూరుకు హైదరాబాద్ పోయినప్పుడు చెప్పండి, అబ్బా మోడర్న్ మహాలక్ష్మిలా ఉంటారు. రైట్. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, నిజమండి. ఒక సంఘటన చెప్తా, యథార్థ సంఘటన. తల్లిదండ్రి పేదవాళ్ళు అయితే రియల్గా జరిగిన సంఘటన, మా ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన. తల్లిదండ్రి పేదవాళ్ళు అయితే ఆయనకున్నటువంటి కూతుర్లు బాగా చదివించిన తర్వాత జాబ్ నిమిత్తమై బెంగళూరు పంపించాడు. బెంగళూరు పంపించిన తర్వాత నా కూతురు జాబ్ చేస్తున్న చోట, చాలా పేదవాళ్ళు జాబ్ చేస్తున్న చోట అమ్మాయి ఉత్త చెవులతో, ఉత్త ముక్కుతో ఉంటే బాగోదని చెప్పి కాస్త డబ్బు కూడీకరించి చెవులో ఏం పెడతారు, గడపార, కమ్మలు, ముక్కు పొల పెడతారు కదా, అలా కాస్త క్రోడీకరించి పాపం కూతుర్లకు చెవులో కమ్మలు, ముక్కు పొల ఇచ్చి పంపించాడు. ఎందుకంటే జాబ్ చేస్తున్న తన కంపెనీలో ఎవరైనా చూస్తే నా బిడ్డ తక్కువ చూపు కాకూడదని ఏ తల్లిదండ్రి అయినా వారి కడుపు మార్చుకున్నా సరే బిడ్డలకు మంచి బట్టలు తీపిస్తారు. అంతెందుకు, ఇప్పుడు పండగ కూర్చున్నారు కదా, తల్లిదండ్రి చాలా మంది బట్టలు కొనుక్కోరు, కానీ పిల్లలకు మాత్రం తీపిస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి. తల్లిదండ్రికి అంత ప్రేమ. ఆ రోజుల్లో తల్లిదండ్రికి కూడా ఆ ప్రేమ. కూతుర్ని పిలిపించి చెవులో కమ్మలు, ముక్కులు తీసి జాబ్కు పంపించాడు. పంపించిన తర్వాత ఆమె జాబ్ చేస్తున్న 2-3 నెలల తర్వాత ఏం జరిగిందంటే, ఆ చెవులో కమ్మలు, ముక్కుపళ్ళు కొదవ పెట్టింది. ఏం పెట్టింది? కొదవ అంటే తెలుసా మీకు? తాకట్టు పెట్టింది. ఎందుకురా తాకట్టు పెట్టావు, ఏమైందమ్మా తాకట్టు పెట్టావు, ఎందుకు తాకట్టు పెట్టావంటే, బాయ్ ఫ్రెండ్ను రెస్టారెంట్ పిలిచిపోవడం తాకట్టు పెట్టిందంట. బాయ్ ఫ్రెండ్ను రెస్టారెంట్ పిలిచిపోయి తాకట్టు పెట్టి ఆ రెస్టారెంట్ బిల్లు కట్టడానికి తాకట్టు పెట్టిందంట. నాకు తెలిసిన ఒక అబ్బాయి, నాకు ఇలాంటి అమ్మాయి దొరకలేదేంట్రా అంటున్నాడు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, గుర్తుపెట్టుకోండి, బెంగళూరుకు, హైదరాబాదు, పెద్ద పట్టణాలకు వెళ్ళినప్పుడు మన క్యారెక్టర్ మారిపోయే అవకాశం ఉంటుంది. నేను కూడా బెంగళూరు పట్టణంలో గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నాను. బెంగళూరులో గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈడిదాకా నిక్కర్లు వేసుకుంటారు అమ్మాయిలు, ఈడిదాకా వేసుకుంటారు. మా పీజీకి పక్కన రోడ్లో 12 వరకు అదేంటి క్యాట్ వాక్ చేసా ఫోన్ మాట్లాడుతుంటారు. 12 గంటల వరకు ఈడిదాకా నిక్కర్లు వేసుకోరు. నిజం చెప్తున్నా, తల్లిదండ్రులు ఉండరు, దగ్గర ఎవరు చూసేవాళ్ళు ఉండరు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, నజరేతు అనే పట్టణం అంత భయంకరమైన పట్టణం. ఆ పట్టణంలో 18 ఏళ్ల అమ్మాయి తన క్యారెక్టర్ కాపాడుకున్నది. ఎలా? నెంబర్ 1, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఏముండాలమ్మా? దయ పుట్టాలి. నెంబర్ 2, దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉండాలంటే ఆ వ్యక్తి ఎలా బతకాలి? పరిశుద్ధంగా బతకాలి. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా ఏ వ్యక్తిని దేవుడు వాడుకోవడం అసాధ్యం. ఈ విషయాన్ని మర్చిపోకండి, ఎప్పుడు మర్చిపోకండి. మరియా అనే దేవుడు అనుకోవడం కారణం ఏంటి? నజరేతు అనే పట్టణంలో 18 ఏళ్ల అమ్మాయి తన క్యారెక్టర్ను కాపాడుకున్నది, తన ఆత్మీయతను కాపాడుకున్నది, తన భక్తిని కాపాడుకున్నది. చివరిగా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఒక్క పేజీ ఉంది కదా, ఒక్క పేజీ తిప్పండి. ఇప్పుడు మరియా చేస్తున్న ఒక కీర్తన, మరియా రాస్తున్న ఒక కీర్తన చదువుదాం. ఎన్నేళ్ళ అమ్మాయి మరియా? ఆంటీనా అమ్మాయా? అమ్మాయి. పొరపాటు 80 ఏళ్ళ ఉన్న ఆంటీ అనాకండి, 2 దోడలు వలగొడతారు. ఓకేనా? రైట్. మరియా దగ్గరికి వద్దాం. మరియా అమ్మాయి ఏమనిందో 1వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా నేను, అప్పుడుందా? రైట్, థ్యాంక్స్ మా, చదువుతాను నేను. అప్పుడు అంటే ఎప్పుడు?
అప్పుడు మరియా ఇట్లా నేను అప్పుడు మరియా, అప్పుడు అంటే ఎప్పుడు? సరే నేనే చెప్పుకుంటూ పోతానండి, చాలా జాగ్రత్తనండి. అప్పుడు మరియా అంటే ఎలిజబెత్తు అనే ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను తల్లి. ఇంచుమించు ఆమె వయసు 80 ఏళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నది బుర్రలో ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి, నన్ను చూడండి, ఇమాజిన్ చేసుకోండి. 80 ఏళ్ళ పెద్ద ఆమె ఒకవైపు, 18 ఏళ్ళ అమ్మాయి ఒకవైపు. ఇప్పుడు మేము ప్రశ్న అడుగుతాను, 80 ఏళ్ళ ఆంటీ ఒకవైపు, 18 ఏళ్ళ అమ్మాయి ఒకవైపు. వీళ్ళిద్దరిలో ఎవరికి భక్తి, ఎవరికి ఆత్మీయత, ఎవరికి పరిపక్వత ఉంటుందో చెప్తారా? 80 ఏళ్ళకు ఉండాలక 18 ఏళ్ళు ఉండాలక? 80 ఏళ్లకు ఆత్మీయత పరిపక్వత ఎక్కువ ఉండాలి, అవునా కదా? ఒక చరిత్రకారుడు ఇలా అంటాడు, ఏమంటాడంటే ఆ మోషే అక్కైన మిరియాము, సమూయేలు తల్లి హన్న, ఆ తర్వాత మరియా, వీళ్ళ ముగ్గురు కీర్తనలు ఎలా ఉంటాయంటే, వీళ్ళ ముగ్గురు కీర్తనల కల్లా మరియా కీర్తన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. 18 ఏళ్ళ అమ్మాయి కీర్తన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఎందుకున్న 18 ఏళ్ళ అమ్మాయి కీర్తన చాలా శక్తివంతంగా ఉంటుంది అంటే, ఇప్పుడు కింద చదివిస్తాను, చాలా విలువైంది, చాలా విలువైంది. చూద్దాం కింద ఎంత వస్తుందాం. 46. అప్పుడు మరియా ఇట్లను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఎవరి ప్రాణం అంట? నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. 48 వచ్చిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్. మళ్ళీ చెప్తున్నాను, మీ చేతిలో పెన్ను ఉంటే, మీ చేతిలో బైబుల్ ఉంటే కింద గీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, చాలా పవర్ఫుల్ వర్డ్స్. 48 వచ్చిన. ఒకవేళ మీ గుండె ఉంటే ఆ గుండె మీద కూడా రాసుకోండి ఈ మాట. ఏంటో తెలుసా? 48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 18 ఏళ్ళ అమ్మాయి నా రక్షకుడైన నా దేవుని యందు ఆనందించున్నది. ఈ మాట అనే కారణం ఏంటి? ఈ మాటకు అర్థం ఏంటో కాస్త చెప్తా. దమ్ము కొడితే ఆనందం వస్తుందా రాదా? అంటే మీరు కొట్టరు అనుకోండి, వెనకలో అన్న వాళ్ళని అడుగుతాను, దమ్ము కొడితే ఆనందం వస్తుందా రాదా? పోనీ మందు కొడితే? సరే మిమ్మల్ని అడుగుతాం దగ్గర ఒకటి. 2000 చీర కొట్టి 20,000 అక్క ఈ చీర అని చెప్పినప్పుడు మీ సంఘంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు, ఏం గట్టేవక్క చీర, ఏముందక్క చీర అని పక్కన వాళ్ళు పొగుడుతుంటే మీరు గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. ఉండదా? ఉండదంట. నల్లగా నల్లసింతపడ్డ లెక్కున్నా నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఏమున్నావు తెలుసా, ప్రపంచంలో అంత అందగా తెలియదు అని పొగిడినాడు అనుకో, అంతే డమాల్. నా ప్రశ్న ఏంటంటే, అదే అబ్బాయి వెనకాల బైకులో కూర్చొని తిరుగుతున్నప్పుడు, అదే అమ్మాయితో అమ్మాయి చాటింగ్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు సంతోషం ఉంటుంది, ఆనందం లేదు అంటే కనుక అర్జెంటుగా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళండి. నేను చెప్తున్నా అన్న, ఒక అబ్బాయి చూసినా ఒక అమ్మాయిని చూసినా నాకేం అనిపించదన్నా, నాకు నిజంగా నేను అసలు నాకు ఏం తెలియదన్నా, ఇప్పుడే చంద్రమండలి నుంచి వచ్చానన్నా, ఇప్పుడే కొత్తగా సినిమాలు చూసి నేర్చుకుంటానంటే అర్జెంటుగా నువ్వు హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్ చేరాలి. ఏ యవనస్తుడైనా పెరిగిన తర్వాత తప్పకుండా తన శరీరం పరిపక్వత జరిగిన తర్వాత శరీర కోరికలు వస్తాయి. అయితే గుర్తుపెట్టుకో, ఆ శరీరాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో, ఎలా నడిపించుకోవాలో, ఎలా లోపరుచుకోవాలో ఆత్మ చేత శరీర కార్యాలు చంపడం నేర్చుకోవాలి. ఇదే గలతీయులు రాసిన పత్రికలో పౌలు అంటాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మరియా తన ఆత్మ దేవుని యందు ఆనందిస్తున్నది. ఈ జనరేషన్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ యవనస్తులు కానీ సమాజం కానీ ఎక్కువగా లోకం యందు ఆనందించడానికి ఇష్టపడతారు. మీకు మాట చెప్తా. మాది మా అత్తగారి ఊరు చిత్తూరు జిల్లా. ఆ చిత్తూరు జిల్లా ప్రాంతంలో మొలకల పున్నం అనే పండుగ జరుగుతుంది. ఏ పండగ? మొలకల పున్నమి పండగ. విన్నారా? వినలేదా? రైట్. ఇప్పుడు నేను చెప్తా. మీ సైడు నాటుకోళ్ళు అంటే ఈ ఈస్ట్ వెస్ట్ సైడు కోళ్ళ పందాలు ఉంటాయా? మీకు ఎట్లా కోళ్ళ పందాలు ఫేమస్, మా సైడు అంటే చిత్తూరు రాయలసీమ ప్రాంతాల్లో, ప్రాముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎద్దుల పోటీలు తెలుసా? ఎద్దుల పోటీలు, మొలకల పున్నమి ఫేమస్ అనమాట. అయితే నేను 10th అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్, నేను ఇంకప్పుడు ప్రభువుని అంగీకరించలేదు. ఆ సమ్మర్ హాలిడేస్లో మా అత్తగారు ఊరికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఆ రోజు మొలకల పున్నం అంటే ఏంటంటే, మొలకల పున్నానికి ముందు 2 రోజుల ముందు మొలకలు వచ్చే విత్తనాలు ఉంటాయి తెలుసా, పెసళ్ళు. ఆ విత్తనాలను ఒక చిన్న కుండలో వేసి మట్టి పెట్టి తడిగుడ్డ కప్పుతారు. కప్పిన 2 రోజుల తర్వాత దాంట్లో నుంచి ఏమొస్తాయమ్మా? బంగారు రాదు, మొలకలు వచ్చాయి. ఓకే. ఆ మొలకలు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని పోయి తమ కుటుంబంలో చనిపోయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ సమాధుల దగ్గర పెడతారు. సమాధుల దగ్గర పెట్టి ఆ రోజు సాయంత్రం అది పొద్దున చేస్తారు. పొద్దున పూజా కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత ఊరి బయట ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర తిరణాల. ఆ తిరణాలు ఉంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా తిరణాలు జరుగుతున్నప్పుడు అప్పుడు నాకు 10th అయిపోయింది అంతే. అయిపోయిన తర్వాత ఇంకా మా బ్యాచ్ ఉంటారు కదా, మా కుర్రోళ్ళు యవనస్తులు, అరే ఈరోజు చాందిని బండ్లు వచ్చాయిరా, డ్యాన్సులు ఉంటాయిరా, ఏముంటాయిరా అన్నారు. ఆగనరా, చాందిని బండి ఏంటి ఏంట్రా అన్న.
ట్రాక్టర్ తెలుసు, లారీ తెలుసు, బస్సు తెలుసు, విమానం తెలుసు. చాందిని బండి అంటే ఏందన్నా మీకు తెలుసా? చాందిని బండి అంటే తెలుసా? ఇప్పుడు నేను చెప్తాను. సరే, నేను అడిగా మా ఫ్రెండ్స్ను, ఒరే చాందిని బండి అంటే ఏంట్రా అంటే, చాందిని బండి అంటే ఏం లేదురా, వస్తా చూడు సాయంత్రం అన్నారు. సరే, వీళ్ళంత క్యూరియాసిటీ చెప్తాను, వస్తా చూద్దామని చెప్పి సాయంత్రం వరకు ఎదురు చూస్తున్నా. వస్తున్నాయి బండ్లు. ఏదిరా చాందిని బండి అన్న, అక్కడ కానొస్తుంది గంటరా అన్నాడు. ఏందిరా అది అన్న, మా రాయలసీమ స్లాగ్లో మాట్లాడుతున్నా. ఏందిరప్ప అది చాందిని బండి అంటున్నావా అన్న. ఏం లేదు, చాందిని బండి అంటే ట్రాక్టర్ ఉంటుందా, ట్రాక్టర్ అండి అంటే మాకు ట్రాక్టర్ తెలుదన్న, ఓన్లీ ఫ్లైటు, రాకెట్టు, విమానాలు తెలుసు, ఇప్పుడే అమెరికా నుంచి ల్యాండ్ అయినామంటారా, తెలుసు కదా. ఫ్లైట్లో ఆ తర్వాత ఎద్దుల బండికి పెద్ద చక్రాలు ఉంటాయి, పెద్ద చక్రాలు ఇప్పుడు కనుమరుగు అయిపోయాయి అనుకోండి. ఆ పెద్ద చక్రాలకు ట్రాక్టర్ ట్రాలీకి రిబ్బన్స్, కాగితాలు, రంగుల కాగితాలు కడతారు. కట్టిన తర్వాత ఆ ట్రాక్టర్ మీద స్పీకర్లు పెడతారు. ఈ లైట్లు ఉన్నాయే, ఈ డీజే లైట్లు పెడతారు. ఇంకా చూసుకో, పాటలు పాడుతా అంటే ఇంక ఎగురుతా అంటే, తాగేవాడు తాగుతా అంటే, ఎగురేవాడు ఎగురుతా అంటే ఓ రేంజ్లో ఉంటుంది. సాయంత్రం 6 అయిందంటే ఒక్కొక్క బండి వస్తుంది. ఇందులో ఈ తిరణాల్లో ఆడవాళ్ళు ఉండారు, మగవాళ్ళు ఉండారు, యవనస్తులు ఉండరు, స్త్రీలు ఉండరు. ఈ పండగలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనందాన్ని ఎత్తుకుంటున్నారు. సర్వసాధారణంగా చెప్తాం, తాడుబోతులందరూ ఎక్కడ ఉంటారమ్మా? మీకు తెలియదేమో, నేనే చెప్పుకుంటూ పోతా. ఈ తాడుబోతులందరూ ఎక్కడ ఉంటారంటే, ఈ ట్రాక్టర్ మీద వచ్చే డ్యాన్సు, ఆ ట్రాక్టర్ మీద కొంతమంది లేడీస్ డ్యాన్స్ చేస్తారు, అట్లా అబ్బాయి అమ్మాయి కానీ వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈ తాడుబోతులందరూ ట్రాక్టర్ చుట్టూ తిరిగి, ఇదే ట్రాక్టర్ అనుకోండి, ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తాను అనుకోండి, వేసానా అనుకోండి, ఈ కింద ఉంటారు కదా, కింద నుంచి ఇంకా డబ్బులు, నోట్లు, కట్టలు చేస్తూ ఉంటారు. ఎవరు? తాడుబోతులు. లేడీస్ ఆడుతారు తెలుసా, లేడీస్ వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడ ఏమైనా దొరుకుతారు. అమ్మాయిలు ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళు ఎక్కడ తిరుగుతారంటే ఈ బుడిగలు, దోశలేసి బొమ్మలేసి బుడిగలు ఉంటాయి కదా, మాకు ఇది పని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మాలాంటి కుర్రోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పండగలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎత్తుకుంటూ ఉంటారు. అయితే చాలా జరుగుతారండి, బాధాకర విషయం. ఆ ట్రాక్టర్ మీద ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. ఆ అమ్మాయికి 3 నెలల బాబు ఉన్నాడు. ఎన్ని నెలల బాబు? 3 నెలల బాబు. ఆ 3 నెలల బాబుకు ఒక భర్త. ఆ భర్త అంత దూరంలో బాబును చేతిలో పట్టుకొని పాల డబ్బాతో పాలు దాపించుకుంటున్నాడు. అయితే చాలా పేద కుటుంబం కాబట్టి ఈ తల్లి అంటే ఈ అమ్మాయి ఆ ట్రాక్టర్ మీద డ్యాన్స్ చేస్తుంది. ఈ డ్యాన్స్ చేస్తేనే డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఆ డ్యాన్స్ చేస్తే మళ్ళీ చెప్తున్నా, ఆడ మగ కానీ అమ్మాయి కాదు సుమా, తల్లి, అమ్మాయి 3 నెలల బాబుకు తల్లి. నా కళ్ళతో చూసా, రియల్ ఇన్సిడెంట్స్. నా 10th క్లాస్ వయసులో యవ్వన కాలంలో చూసా పరిస్థితి. ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ తాగినటువంటి వాళ్ళు ఆ మత్తులో ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు, ఎలా పడితే అలా లాగుతున్నారు, ఎలా పడితే అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి డబ్బుల నోట్లు పిన్సులతో గుచ్చి ఆమె బట్టకు అంటే డ్రెస్ కేస్తారు కదా, అలా డ్రెస్ కేస్తున్నారు, మెల్ల వేస్తున్నారు, రకరకాలుగా తిప్పుతున్నారు. ఇంతలో భర్త దగ్గర పాలైపోయి, ఆ డబ్బాల పాలు పిలిచారు. ఆ భర్త వచ్చి, అయ్యా అమ్మకు కూతురుకు పాలైపోయి, పాపకు పాలైపోయి, నా భార్యను పంపించండి, ఒక 10 నిమిషాలు పాలు ఇచ్చి పంపిస్తుంది అంటే, ఏయ్ డబ్బులు ఇచ్చింది ఎందుకు నీకో, నేను చెప్పాను కదా అని అడిచారు. తాగుడుపోతారు కదా, ముందుగా నా మత్తులో పంపిలా. సరే, ఈమె నాన్ స్టాప్గా ఎగురుతుంది, డ్యాన్స్ చేస్తుంది, ఎట్టు పడితే అట్టు పట్టుకోవడం, నలపడం, గిచ్చడం, భయంకరంగా లాగడం, ఆమెను ఈ చిత్ర హింస భయంకరంగా పరిస్థితి వర్ణించలేను. ఇంకా అంత దారుణంగా ఉంది జరిగింది. అంత అయిపోయిన తర్వాత తెల్లారి 4:30-5 కల్లా ముగించేశారు. పండగ అయిపోయిన తర్వాత ఇంక అప్పటికి బాబు ఆ చిన్న పాప చాలా నీరసంగా ఉంది. అప్పుడు వెళ్ళి ఇంకా తల్లి గబగబ వెళ్ళి నీళ్ళు తాగి కాస్త సేదది ఆ పాపకు పాలు ఇవ్వడానికి పెట్టుకునింది. సంకలో పెట్టుకొని, అదే ఒళ్ళో పెట్టుకొని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. పాలు ఇవ్వడం మొదలు పెడుతుంటే పాలు రావట్లే. ఎవరి దగ్గర నుంచి? తల్లి దగ్గర నుంచి పాలు రావట్లేదు. ఎందుకురా పాలు రావట్లేదంటే, భయంకరంగా ఆ తల్లిని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అక్కడ నలిపి చిత్ర హింస పెట్టి, రాత్రంతా ఎగిరి, నీళ్లు లేక, కడుపు నిండా భోజనం లేక, కన్న కూతురుకు కూడా పాలు ఇవ్వలేని స్థితికి దిగజారిపోయింది. అప్పుడు ఊరిలోకి వెళ్తే, అప్పుడు తెల్లారుజామున 4-4:30 ఆ టైంలో ఆవుకు పాలు పితికి, ఆ పాలు కాంచి డబ్బాలో పోసి ఆ పాపకు దాపించారు. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ అరిశారు, అమ్మా ఇంత చిన్న వయసులో పాపను పెట్టుకొని ఇంత డ్యాన్స్ చేయడం అవసరం అంటే ఆ తల్లి చెప్పింది, పొట్ట కూటి కొరకు డ్యాన్స్ చేయాల్సి వచ్చిందయ్యా, కానీ ఇలా చేస్తారని, అబ్బాయిలు ఇలా ప్రవర్తిస్తారని, తాగిన మత్తులు ఇలా ప్రవర్తిస్తారని అనుకోలేదయ్యా అని బోరు నేర్చింది. మరి కట్టుకున్న భర్త ఒరే పెళ్లి చేసుకున్న పనికిమాలోడాన్ని భర్తను పోసుకొని చాతరాదారా పిల్లలు కన్నావంటే వాడు ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉన్నాడు. ఎందుకు చెప్పానంటే, పండగలో ఆ తాగుబోతులు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎక్కడ ఆనందం ఎత్తుకుంది తెలుసా? ఆ అమ్మాయిలు ఆనందం ఎత్తుకున్నారు. ఆ ఆనందము తాము ఎగిరే, తమ తాగులో, తమ మత్తులో ఆ అమ్మాయిని నలపడంలో, పట్టుకోవడంలో, లాగడంలో రకరకాల ఎంజాయ్లు ఎత్తుకుంటున్నారు. 18 ఏళ్ళ అమ్మాయి ఆనందం ఎక్కడ ఎత్తుకుంది తెలుసా? నా ఆత్మ నా దేవుని యందు ఆనందించుచున్నది. నా ప్రశ్న,
2 గంటలు ప్రార్థన చేయాలని ఎప్పుడన్నా అనిపించిందా? కనీసం అర్ధ గంట బైబిల్ చదివించినప్పుడు మీకు ఎప్పుడన్నా ఆనందం అనిపించిందా? చాలా హ్యాపీగా అనిపించిందా? చాలా సంతోషం అనిపించిందా? మన దేవుని సన్నిధిలో ఎక్కువ ఆనందపడం. ఎక్కడ గడుపుతామంటే బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో బేబీ అని మెసేజ్ పెట్టడం మొదలు, వాళ్ళు పొగుడుతుంటే వీళ్ళు పొగిడించుకుంటా అంటే, ఒక్కొక్కరికి 4-5 బాయ్ ఫ్రెండ్లు, 4-5 గర్ల్ ఫ్రెండ్లు, సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, బుధవారం ఒకరు, 7 రోజులు కూడా. ఎంత దారుణంగా తయారైపోయారంటే ఇప్పుడున్న సమాజం చూస్తుంటే భయం వేస్తుంది. మా ఫ్రెండ్ ఒక ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఏరా పెళ్లి సంబంధాలు చూసారా ఇంట్లో అన్నామనుకో, వాడితో మాట్లాడినామనుకో, రేపు పెళ్లి ఫిక్స్ అయింది, రేపు పెళ్లి పెట్టలేకే పెళ్లి చేసుకోవాలా. అటువంటి వాడిని కనుక వాడి దగ్గర కూర్చోబెట్టినా అనుకో, వాడు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు. ఎందుకంటే పెళ్లి గురించి అలా చెప్తాడు. ఈ రోజు జనరేషన్ ఎలా ఉందంటే నాయన తెలీదురా బాబు, అంత దారుణంగా ఉండే బయట. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్ వచ్చిన తర్వాత భయంకరంగా యవ్వనస్తులు శరీర కోరికలకు, ఇచ్చలకు తమ ఆనందాన్ని అందులో ఎత్తుకుంటున్నారు. మా ఫ్రెండ్స్, నిజమైన క్రైస్తవుడు తన ఆనందాన్ని దేవుళ్ళు ఎత్తుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు దేవుని సన్నిధిలో తన ఆనందాన్ని ఎత్తుకుంటాడు. ఒక చిన్న మాట చెప్తాను. నన్ను కొంతమంది అడుగుతూ అంటారు, అన్నా నాకు అమ్మాయి అంటే నిజంగా ఇష్టం అన్నా, నాకు అబ్బాయి అంటే నిజంగా ఇష్టం అన్నా. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మనం ప్రేమించిన వ్యక్తి, లేదా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా, అబ్బాయిని ప్రేమిస్తున్నా, ఆ అబ్బాయిని ప్రేమించిన తర్వాత, అమ్మాయిని ప్రేమించిన తర్వాత చిరకాలం మీతో ఉంటుందా? చిరకాలం అదే ప్రేమ మీ మీద చూపుతుందా, చూపదా? నా ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నా. దండమయ్య బాబు రిపీట్ చేయక వదిలిపెట్టే వెళ్ళిపోతామంటారా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఒక అబ్బాయి నువ్వు ప్రేమిస్తే, ఒక అమ్మాయి నువ్వు ప్రేమిస్తే, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిరకాలం నిన్ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తుందా? ఇప్పుడు నేను ఒక ప్రేమ గురించి ఒక మాట చెప్తా. ఎక్కడ చెప్పను, నా సొంత కవిత్వం చెప్పను, బైబిల్లోని చెప్తా. ప్రేమ గురించి చాలామంది కవిత్వాలు రాశారు, ప్రేమ గురించి చాలామంది పుస్తకాలు రాశారు, ప్రేమ గురించి అద్భుతమైనటువంటి ఫిలాసఫీలు రాశారు చాలామంది. అయితే బైబిల్లో ఒక సంఘటన చూపిస్తా. ఏంటి ఆ సంఘటన అంటే, దేవుని హృదయానుసారుడు బైబిల్లో ఎక్కువ కీర్తనలు రాసినటువంటి దైవజనుడు. ఆయన ఎవరంటే దావీదు. దావీదుకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ప్రేమించింటే ఏం జరిగిందో తెలుసా? 2 సమూయేలు గ్రంథం ప్రేమ గురించి బైబిల్లో ఉన్న ఒక చిన్న కథ, లేదా చిన్న చరిత్ర, చిన్న పరిస్థితి చెప్తా. కథ అనకూడదు కానీ చరిత్ర. 2 సమూయేలు గ్రంథం, బుక్ ఆఫ్ 2 సామ్యూయల్, 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. తర్వాత పేజీ నెంబర్ 262. ఇంకా తీస్తూనే ఉండరు తాళపత్ర గ్రంథాలు, త్వరగా తీయాలా. రైట్, 262 పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది, 13వ అధ్యాయం మొదటి నుంచి. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను సుందరవతి అగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామరునందు చిక్కిపోయిను. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటం గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవట సేతువేమని సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోను అడగా, అమ్నోను నా తమ్ముడకు అబ్షాలోముకు సుందరవతి అయిన తామరును నేను మోహించి ఉన్నానని అతనితో అనేను. తలపైకెత్తాను. దావీదుకు చాలా మంది కొడుకున్నారు. పెద్ద కొడుకు పేరు అమ్నోన్ అయితే ఆ తమ్ముడి పేరు అబ్షాలోముకు చెల్లెలు ఉంది. ఆ చెల్లెల పేరు తామరు. చాలా చదువుతాడు. ఈ అమ్నోన్ అనేవాడు తామరును మోహించను అనుందా బైబిల్లో? తెలుగులో మోహించను ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే ఈ లవ్ హర్. ఏంటట? ఈ లవ్డ్ హర్. మీ మొబైల్ యాప్లో కనుక చూడుకొని కావాలంటే ఇంగ్లీష్ బైబిల్లో అతడు ఆమెను ప్రేమించను అని ఉంటుంది. ఎక్కడ? ఇంగ్లీష్ బైబిల్లో. అంటే అమ్నోను అనేవాడు తామరును ప్రేమించను అని ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు చాలా దగ్గరండి, ఎంతలా ప్రేమించాడంటే చిక్కిపోయేలా అంత ప్రేమించాడు. ఇప్పుడు నా ప్రశ్న, చిక్కిపోయేలా అంత ప్రేమించాడంటే వాడు తినింటాడా? టయానికి తినింటాడా? ఆ అమ్మాయి గురించి ఆలోచించడు, ఆ అమ్మాయి గురించే పనుకో ఉంటాడు, ఎప్పుడు చూడు జుట్టు పెంచుకో ఉంటాడు. ఇప్పుడు కూడా కొంతమంది అబ్బాయిలు ఏమి అలా అయిపోయావంటే ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి నన్ను ప్రేమించాను. విచిత్రం ఏం తెలుసా? ఒకసారి బెంగళూరుకి వెళ్ళా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్స్ ఇంటికి వెళ్తే అమ్మాయి వచ్చి టీ ఇచ్చింది. ఆ టీ ఇచ్చిన తర్వాత సడన్గా చూశాను నేను, చెయ్యి ఈ నుంచి ఇటు దాకా కాట్లు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు అబ్బాయిలకు ఉంటాయి అనుకున్నా ఈ కాట్లు. తెలుసా కాట్లు అంటే? కుక్క కాట్లు కాదు, బ్లేడ్తో కోసుకుంటే కాట్లు వస్తాయి. ఆ కాట్లు ఉన్నాయి. అమ్మాయికి షాక్ అయిపోయాను నేను, అమ్మాయిలు కూడా కోసుకుంటారు ఆ చేతులని. అడిగా ఏం కాట్లు అంటే ఏం లేదు అని దాచుకుంటుంది. ఫస్ట్ టైం నా లైఫ్లో చూడడం. అబ్బాయిలు కోసుకుంటారని తెలుసు, అమ్మాయి కోసుకోవడం ఫస్ట్ టైం చూసా. ఏమైందంటే తర్వాత చెప్పారు. ఒక అబ్బాయి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే చూడు, కావాలంటే నీకోసం ప్రేమిస్తున్నానని చెప్పి కోసి ఆ రక్తంతో పేరు రాసి
ఫోటో తీసి ఆ ఫోటోకు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి దాని స్టేటస్. ఇది చూసి మనోడు ఆ పక్కన పడిపోవాలని తత. ఇలా చిక్కిపోయిన వాళ్ళు, రక్తం కార్చుకున్న వాళ్ళు, చేతులు కట్లు కాసుకున్న చాలామంది చూశాను నా లైఫ్లో. పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్ళు, కోసుకున్న వాళ్ళు కొంతమంది చూసా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు కోసుకున్న అబ్బాయి, నువ్వు పచ్చబొట్టు పొడిపించుకున్న అబ్బాయి, నిజంగా నువ్వు ప్రేమించిన అబ్బాయి, అంతలా ప్రేమించావు కదా, మరి అంతలా ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అలా ప్రేమించిన ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో? ఒక సంఘటన జరిగి మా పట్టణంలో, మా ప్రాంతం కడప, మా చర్చిలోకి వచ్చి ఒక అన్న నా దగ్గరకు వచ్చి చెప్పాడు, అన్న మా ప్రాంతంలో ఒక అబ్బాయి సంఘటన ఇది ఏంటంటే, వాడు చేతులు కోసుకుంటున్నాడు. అబ్బాయి చేతులు కోసుకుంటున్నాడు. రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రాంతంలో అబ్బాయి చేతులు కోసుకుంటున్నాడు. ఏమి రామంతా చేతులు కోసుకుంటా అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తేనే, లేదంటే నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, భోజనం మానేశాడు, తినడం మానేశాడు, కోసుకుంటున్నారు. తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఒరే ఉండగానే ఒక కొడుకురా, ఎందుకురా మమ్మల్ని ఇంత బాధ పెడతావు, ఎందుకురా ఇంత శోక పెడతావు, వద్దురా ఇంకా వయసు ఉంది, చదువుకోవాల్సిన చదువుతుంది, ఎందుకురా అంటే వినలే. లేదు నాకు అమ్మాయిని చేస్తారా, చేయరా అని పట్టుబట్టాడు. సరేరా బాబు, పక్కన ఉన్న బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు, అమ్మ ఉండగానే ఒక కొడుకు, వాడు ఏది పడితే అది కోసుకునేటట్టు ఉన్నాడు, వాడికి కూడా చేసి పెట్టేయండి అమ్మా, తగలబెట్టేయండి ఎవరో ఆ మహాతల్లిని అంటే, అప్పుడు తల్లిదండ్రులు పోయి ఆ మహాతల్లి ఆ ఐశ్వర్య ఎవరో చెప్పురా బాబు, తగలగట్టేశామంటే పలానా ఊర్లో పలానా ప్రాంతంలో పలానా తల్లి ఉంది, ఆమెనే నేను ప్రేమించాను గాఢంగా అన్నారు. సరే తల్లిదండ్రులు అందరూ పెద్ద మనుషులందరూ బయలుదేరి ఆడికి వెళ్ళి చూశారు. ఎవరమ్మా అంటే బయటకు వచ్చిందమ్మా, సంకలో పిల్లోని కింద పిల్లని పెట్టుకొని, ఇద్దరు పిల్లలు తల్లి అమ్మ, ఇద్దరు పిల్లలు తల్లిని ప్రేమించాడంట వాడు. ఆ ఇద్దరు పిల్లల తల్లి కోసం చేతులు కోసుకుంటాడు వాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల తల్లి లేకపోతే చచ్చిపోతారంట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ పెళ్లి చేశారనుకో, కలిసి ఉంటారా? నిజంగా అలా ప్రేమిస్తే కలిసి ఉంటారా? ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఇప్పుడు మీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇవి జరిగింటాయి. ఇలా ప్రేమించి ఇలా మోసపోయిన వాళ్ళు ఎలా ఏడుస్తుంటారో తెలుసా? ఇప్పుడు నీకు తెలుసా చూడండి. అంతలా ప్రేమించాడు అమ్నోను, ఎంతలా తెలుసా? చిక్కిపోయేలాగా, బొక్క చిక్కిపోయేలాగా, చేతులు కోసుకునేలాగా, కడుపు మార్చుకునేలాగా ప్రేమించాడు. కానీ ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు కింద తెలుసా చూడండి, ఏం జరిగింది చూడండి. చూద్దాం. 5వ వచనం. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొనుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు, ఒక తలపై కదని ఇక్కడ ఏం జరిగిందో కథలా చెప్తా. ఈ అమ్నోను వాడు చిక్కిపోతున్నాడు. ఎవరిని బట్టి? తామరను బట్టి. అప్పుడు ఫ్రెండ్ వచ్చాడు. ఏమిరా సిక్కిపోతున్నాం అంటే, గుర్తుపెట్టుకోండి, ఇలా చెడగొట్టడంలో సగం దరిద్రం పక్కన ఉన్న ఫ్రెండ్సే. ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ ఇది. మనకు బీరు నేర్పించేది, మందు కొట్టేది, దమ్ము కొట్టేది నేర్పించేది కొంచెం ఎంతో కొంత రైట్. అయితే వాడు అమ్నోను వచ్చాడు, పక్కన యెహోనాదాబు వచ్చాడు. యెహోనాదాబు ఫ్రెండ్ ఎవరికి? అమ్నోనుకు. ఏమిరా పొక్క చిక్కిపోతున్నాం అంటే, ఏం లేదురా, నా చెల్లెలంటే నాకు క్రష్రా, లేదా ప్రేమిస్తున్నారా, ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానంటే, అప్పుడు ఫ్రెండ్ ఒక ఆలోచన చెప్పాడు. ఏం చెప్పాడు? తప్పురా, అలా ఉండకూడదు అని చెప్పలేవాడు. ఏం చెప్పాడంటే, ఏం లేదురా, రోగివైనట్టు నటించు, అంటే జబ్బు వచ్చిందని నటించిన తర్వాత మీ నాన్న వస్తాడు, పెద్ద కొడుకు కదా, ఏమైందిరా అమ్నోను అని మీ నాన్న దావీదు అడిగినప్పుడు, ఏం లేదు నాన్న, ఆరోగ్యం బాగాలేదు, నా చెల్లి తామర వచ్చి కాస్త వంట వండి పెట్టింది అనుకో, తింటాను బాగైతాను అని యాక్టింగ్ చేయరా అని చెప్పాడు. ఎవరు? యెహోనాదాబు అనే ఫ్రెండు. ఎవరికి? అమ్నోనుకు. అలా ఫ్రెండ్ సలహా ఇస్తే చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. 6వ వచనం. అమ్నోను కాయిలా పడనని రాజు అతని చూడవచ్చినప్పుడు, అమ్నోను, నా చెల్లెలకు తామరు చేతి వంట నేను భుజించినట్లు ఆమెను వచ్చి నేను చూచుడగా, నా కొరకు 2 అప్పములు చేయుటకు దావీదునకు సెలవిమ్మని అడిగాడా? ఎవరు? అమ్నోను అడిగాడు దావీదును. నానా నాకు ఆరోగ్యం బాగాలేదు, నా చెల్లెందు కదా తామరు, వచ్చి నాకు 2 అప్పాలు చేసింది అనుకో, 2 రొట్టెలు, అవి తిని బాగుపడతాను అని అన్నాడు. వీడు ఏ ఉద్దేశంతో అన్నాడు? ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆ అమ్మాయితో గడపాలని, ఆ అమ్మాయిని మోహించాలని, ఆ అమ్మాయితో కలవాలని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. ఈ కాలంలో ప్రేమ అనేది ఒక పేరు పెట్టుకున్నారు అంతే, దాని వెనకల రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అలా అమ్నోను కూడా చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ నాన్న దావీదు పంపించాడు. ఎవరిని? తామరును. కూతురు పంపించాడు. కూతురు తామరు వంట వండుతుంది, అదే చపాతి. అప్పట్లో ఇవి లేవు, చేత్తో ఇలా తట్టడం వేయడం. ఎచ్చా అంటే వెనక నుంచి అన్నొచ్చి పట్టుకున్నాడు. ఎవరిని? తామరును. ఇప్పుడు చెల్లి ఏమంటది తెలుసా? చూడండి ఏమంటదో, అద్భుతమైన మాట. ఏమంటదు చూడండి, 11వ వచనం. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు, అతడు ఆమెను పట్టుకొని, ఆమె 12వ చూడండి, ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించమని చెప్పగా. ఉందా లేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న. ఒకటి తలపై కదండి, చెల్లి రమ్ము నాతో శయనించము
అని మీరు బయటికి వెళ్ళారనుకో, ఎవరైనా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ డైరెక్ట్గా అడిగారనుకో, 2 దవడలు బాగుపడతారు. అదే నేను ప్రేమిస్తున్నాను అన్నారనుకో, ఆలోచిస్తారు. చాలా అందంగా ఉన్నావు అని చెప్పారనుకో, ఆలోచిస్తారు. చేతులు కాళ్ళు కోసుకున్నారనుకో, ఇంకా ఆలోచిస్తారు. నిజంగా 4 మాటలు పొగిడేవనుకో, ఆ అమ్మాయి పరమ చండాలంగా ఉన్నా, ఆ అబ్బాయి పరమ తప్పుగా అనుకోకూడదు సుమా. ఎలా ఉన్నా పొర్రపాటు మీరు పొగిడి 4 బిస్కెట్లు వేసారనుకో, అంతే. ఇలా ఈరోజు సొసైటీలో రా నాతో చేయనించు అన్నామంటే కొడతారు. అందుకనే ప్రేమ అనే ట్యాగ్ వాడారు. ప్రేమ అనే ట్యాగ్ వాడుతున్నారు. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు నాతో చేయనిచ్చు అంటున్నప్పుడు చెల్లేమంట చూడండి, అద్భుతమైన మాట. ఏమంట చూడండి, 12 వచ్చిన ఆమె, నా అన్న నన్ను అవమానపరచకు, ఇలాగు చేయట ఇశ్రాయేలులకు తగదు, ఇట్టి చారే కార్యము నువ్వు చేయవద్దు. నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును? నీవును ఇశ్రాయేలులో దుర్మార్గుడు అగుదువో, అయితే ఇందును గుర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అను చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో చెయ్యనించెను. అమ్నోను ఈలాగు చేసిన తర్వాత అద్భుతమైన మాట, 15 వచనం. అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా. ఏమైనా కనిపిస్తుందమ్మా? అంతగా ప్రేమించినోడు 2 నిమిషాలు 10 నిమిషాలు సుఖం గడిపిన తర్వాత, శయనించిన తర్వాత బయటికి అన్నాడు. ఎగ్జాక్ట్గా ప్రేమించి మోహించి పెళ్లి చేసుకున్న 2-3 సంవత్సరాల తర్వాత ప్రేమించకముందు ఏమంటారు తెలుసా? దేవతలా ఉన్నావు తెలుసా. నాకు తెలిసిన ఒక కుటుంబం కడపలో పెళ్ళయింది అంతే. పెళ్ళైన కొత్తలో రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటారు. ఇలా నడుచుకుంటూ పోతుంటే పక్క నడుచుకుంటూ పోతే మధ్యలో గాలి కూడా పోదు, అలా పోతుంటారు ఖర్చుకొని ఇద్దరు. రోడ్డు దాటుకుంటూ పోతుంటే, హే రా దాటుకోలేవు అని చెప్పి పక్కన చిన్నపిల్లలాగా ప్రేమిస్తూ ఉంటారు, చిన్నపిల్లలా పట్టుకొని పోతుంటాడు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఏమండి పాప ఉందండి, నడవలేకపోతుంటే చిన్నగా నడవంటే, దున్నపోతు లెక్కుండా నడవలేవా అని అంటాడు. పెళ్ళికి ముందు కొత్తలో పెళ్ళైనప్పుడు ఏమన్నా తెలుసు, నడవలేవు బేబీ, రా బేబీ అన్నాడు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఏమన్నా తెలుసా, గాడిది మొహం దానా, దున్నపోతు దానా అని తిట్టడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు పెళ్లి కాకముందు ఏమన్నా తెలుసా, బంగారం లాంటి దాన్ని, దేవత లాంటిది, ప్రపంచంలో అంత అందగా తెలియదు. నిజం చెప్తున్నాండి, సీరియస్లీ చెప్తున్నా. మోహించి పెళ్లి చేసుకున్న వాళ్ళు దానికి ప్రేమ అని ట్యాగ్ పెట్టుకున్నారు. 2-3 ఏళ్ళ తర్వాత చేయడం, 2-3 ఏళ్ళ తర్వాత చూడండి, భర్త ఇక్కడ ఉంటాడు, భార్య ఎక్కడ ఉంటుంది, భర్త ఎక్కడ ఉంటాడు. ఒకరి మొక్కలు ఒకరు పడవు. ఏమంటే తాళి అన్న బొట్టు మెల్ల పడింది కాబట్టి, పెళ్ళి అయింది కాబట్టి, ఏదో బతకాలి కాబట్టి కలిసి సొసైటీలో బతుకుతూ ఉంటాం. ఈయన చెప్పింది అక్షరాలు నిజం. మీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఉంటారు కొంతమంది. కడపలో ఇలాంటి కుటుంబాలు బోల్డ్ అని చూసా, మా ప్రాంతాల్లో ఇలాంటి బోల్డ్ అని చూసా. కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు బొక్క చిక్కిపోయేంతలా ప్రేమించిన అమ్నోను ఒక్కసారి చేయించిన తర్వాత ఏమంటే తెలుసా, ప్రేమించినంత కంటే అత్యధికంగా ద్వేషించను. ఉందా లేదా? మోహించేవాడు, మోహించి ప్రేమ అని పెట్టుకునేవాడు, చివరికి జరిగే ప్రతిఫలం ఇదంతా అని చెప్పానంటే, యవనస్తులారా, 18 ఏళ్ల మరియా తన ఆనందాన్ని ఒక అబ్బాయిలో కానీ ఒక అమ్మాయిలో కానీ ఎత్తుక్కోలేదు. మార్క్ దీస్ వర్డ్స్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీ ఆనందం, నీ అతిశయం ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, ఒక సినిమా చూస్తున్నప్పుడు, బూతుబొమ్మ చూస్తున్నప్పుడు వస్తుందంటే దాని వెనక పర్యవసానం గుర్తుపెట్టుకో, రాత్రులు భయంకరంగా ఏడ్చుకొని కూర్చునే రోజులు వస్తాయి. ఎందుకంటే ఒకరోజు నీ ఆనందం వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, ఒకరోజు నిన్ను పట్టపగలే నిర్దాక్ష్యంగా నిన్ను మోసం చేస్తారు. ఎంతోమంది అబ్బాయిలండి అమ్మాయి ప్రేమించి మోసం చేసిందని చెప్పేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు, మందుకు బానిసైన వాళ్ళు. అలాగే అమ్మాయిలు కూడా ఎంతోమంది రకరకాల చేతున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ ఆనందాన్ని అబ్బాయిలు ఎత్తుకుంటారు, వాళ్ళ ఆనందాన్ని అమ్మాయిలు ఎత్తుకుంటారు. మై ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటారంటే 18 ఏళ్ళ కిందట, క్షమించండి, 18 ఏళ్ళ అమ్మాయి 2 సంవత్సరాల కిందట తన క్యారెక్టర్ని కాపాడుకునేది, దయ సంపాదించుకుంది, పరిశుద్ధతను కాపాడుకున్నది, తన ఆనందాన్ని, తన జీవితాన్ని, తన ఆనందాన్ని ప్రభు సన్నిధిలో గడిపింది, ప్రభు సన్నిధిలో వెతుక్కునింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన ఆనందం, మన సంతోషం ఎవరిలో ఉంది? అన్న మా బాయ్ ఫ్రెండ్స్, నా గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే, మెసేజ్లు పెడితే వాళ్ళే ఉంటుందన్న, నిజమే బాగుంటుంది, నేను బాగుండదు అంటంలే. కానీ గుర్తుపెట్టుకో, దాని తర్వాత వచ్చే పర్యవసానం దారుణంగా ఉంటుంది, అతి దారుణంగా ఉంటుంది. అమ్నోను చాలామంది అడుగుతుంటారు, అన్న ప్రేమించానన్నా. మళ్ళీ చెక్ చేసుకో, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా, మోహిస్తున్నావా? నువ్వు అమ్మాయిని తాకాలని, అబ్బాయి తాకాలని ఇష్టపడుతున్నావా, ముట్టుకోవాలని ఇష్టపడుతున్నావా? అది మోహం, అది ప్రేమ కాదు, అది మోహం. అలా మోహించి పెళ్లి చేసుకుంటే గుర్తుపెట్టుకో, ఒకరోజు 2-3 ఏళ్ళ తర్వాత, చాలామందిని అడగండి, పెళ్ళైన కొత్తలో బాగుంటుందండి, పెళ్ళి అయిన తర్వాత చేస్తారు. చాలామంది చెప్పేదని తెలుసా? పెళ్ళి అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా వెళ్ళి,
అక్క పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, తమ్ముడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నారనుకో, వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏం చెప్పనా? ఏం చెప్తా తెలుసా? చేసుకోవద్దు బాబు, పెళ్ళి చేసుకోవద్దయ్యా, ఎందుకు చేసుకుంటూ చేసుకొని జీవితంలో ఏం ఉండదు అని చాలామంది చెప్పిన వాళ్ళు, నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చెప్పిన వాళ్ళు, తమ్ముడు చేసుకోవద్దు పెళ్ళి. నేను ఎందుకు పని చెప్తానంటే, చేసుకున్న తర్వాత దాని వెనక వచ్చే పర్యాసం అంటే మోహించి పెళ్లి చేసుకోవడం వేరు, దేవుని ప్రేమలో దేవుని ప్రేమిస్తూ ఒకరికంటే ఒక్కొక్కగా దేవుని ప్రేమిస్తూ చేసుకోవడం వేరు. తమ ఆనందాన్ని దేవునిలో ఎత్తుకున్న భర్త ఎవరైనా యవనస్తులు ఉంటే మీకు చిన్న సలహా చెప్తాను. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక సేవకుడిగా, మీరు ఎవరైనా పెళ్లి కానీ యవనస్తులు ఉంటే, పెళ్లి కానీ యవనస్తురాలు ఉంటే, మీరు చేసుకున్న అబ్బాయి, మీరు చేసుకోబోయే అమ్మాయి నీకంటే ఎక్కువగా దేవుని ప్రేమించే, తన ఆనందాన్ని సెల్ ఫోన్లో సోషల్ మీడియాలో కంటే దేవునితో గడిపే, దేవునితో ఆనందాన్ని ఎత్తుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోండి. రాసిస్తా బాండ్ పేపర్ మీద, సచ్చి నువ్వు శవమైనంత వరకు నీతో కాడ కలిసి ఉంటుంది అమ్మాయి. ఏం చెప్తున్నా? చచ్చి నువ్వు శవమైన తర్వాత కూడా నీ కుటుంబంతో అంటు కట్టబడి ఉంటుంది అమ్మాయి. ఎందుకు తెలుసా? ఈవెన్ అబ్బాయి కూడా అంతే. ఎందుకు తెలుసా? ఆ అబ్బాయి ఆ అమ్మాయి దేవుణ్ణి ప్రేమిస్తే వాడు హృదయాన్ని మార్చేవాడు దేవుడు, వాడు హృదయాన్ని తప్పు చేసినప్పుడు గద్దించేవాడు దేవుడు. సో నేను ఎందుకు విషయం చెప్తానంటే, 18 ఏళ్ళ అమ్మాయి దేవుళ్ళలో తన ఆనందాన్ని ఎత్తుకున్నది. చివరిగా మాట ముగి చేస్తున్నా. తర్వాత లూకాసు వార్త వచ్చేయండి మళ్ళీ ఎనికి. లూకాసు వార్త 1వ అధ్యాయం ముగి చేస్తున్నా. 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం. మరియా దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటి? మొట్టమొదటి దేవుని దయ సంపాదించుకుంది. 2 ప్రభు తోడై ఉన్నాడు. 3 రక్షకుడైనటువంటి దేవుని అందే ఆనందిస్తున్నది. ఎవరు? మరియా. తర్వాత 56వ వచనం ముగిచేస్తున్నా చివరిగా. 56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఒకరి స్థలపై కదనే ముగిచేస్తున్నా. అంతటా మరియా ఆమెతో కూడా ఉండి, ఆమె అంటే ఎవరో తెలుసాడా? ఎలిజబెత్. 80 ఏళ్ళ ఎలిజబెత్ అనే భక్తి పరురాలతో 18 ఏళ్ళ అమ్మాయి 3 నెలలు ఉండిందంట. ఎవరు? 3 నెలలు. ఒక మాట చెప్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్, నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి దైవజనుడు. ఆ దైవజనుడు ఎవడంటే, రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేశారు ఆయన. రెడ్ ఇండియన్స్ మధ్య చాలా చేస్తానండి. అమెరికాలో నార్త్ సైడ్ ఉంటారు రెడ్ ఇండియన్స్ అంటే. ఆ ప్రాంతంలో అడవి జాతి వారు, అంటే మనిషిని చంపిన తర్వాత మనిషి కానీ అది జంతువు కానీ సరే ఏదైనా సరే మనిషి మాంసాన్ని తింటారు వాళ్ళు, మాంసాపేక్షలు. ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడు సేవ చేద్దామని బయలుదేరాడు. ఆ యవనస్తుడు ఎలాంటి వాడు అంటే, తన వంశపార్యంగా బ్లడ్ క్యాన్సర్ అనమాట, అంటే నోట్లోంచి రక్తం కక్కుని చచ్చిపోయే స్వభావం, అంటే డిఎన్ఏ ప్రకారంగా వంశపార్యంగా 23, 24, 25 ఏళ్ళ వయసుకి చచ్చిపోతారు. ఆ కుర్రవాడు 21 ఏళ్ల వయసులో దేవునికి సమర్పించుకొని రెడ్ ఇండియన్స్ మధ్యకి వెళ్ళి సేవ చేయడం మొదలుపెట్టాడు. అయితే వాళ్ళ భాష రాదు నాకు. అయితే మంచు గడ్డల్లో 6-7 గంటలు మోకాలని ప్రార్థన చేసేవాడు రెడ్ ఇండియన్స్ మధ్య. అలా ప్రార్థన చేస్తూ ట్రాన్స్లేటర్ పెట్టుకున్నాడు. ట్రాన్స్లేటర్ తెలుసు కదా, ఈయన మాట్లాడుతుంటే ఈయన ట్రాన్స్లేట్ చెప్తా అంటాడు. ఈ ట్రాన్స్లేటర్ దొరకలేదు ఆయనకు. అలా దొరకకపోతే మందు తెప్పించి, మందు అందే టానిక్ కాదు, సారా తెప్పించి వాడికి ఇచ్చి, రారా బాబు నాతో పాటు ట్రాన్స్లేట్ చేద్దాం అని పిలుచుకోపోయాడు. అలా పిలుచుకోపోయిన తర్వాత వాడు ట్రాన్స్లేట్ చేసేవాడు, ఈయన చెప్పేవాడు. ఈయన చెప్తుంటే బిలీవ్ మీ, ఆయన డైరీ చదువుతుంటే నా యవ్వన కాలంలో సేవ సమర్పించుకోవడానికి నన్ను బహుగా ప్రేరేపించిన దైవజనుడు ఆయన వాక్యం చెప్తుంటే నోట్లో నుంచి రక్తం వస్తుంది, మాట్లాడలేకపోతున్నాడు. ఇలా రక్తాన్ని తుడుచుకొని ప్రభువా 15 నిమిషాలు ఇంకొంచెం సమయం అయ్యా, నీ త్యాగాన్ని నీ ప్రేమను ఈ ప్రజలకు ప్రకటించే, తర్వాత చనిపోయిన పర్వాలేదు, కొన్ని నిమిషాలు సమయం అయ్యా, రక్తాన్ని ఇలా తుడుచుకొని వాక్యాన్ని ప్రకటించేవాడు. 6 గంటలు 7 గంటలు మంచు గడ్డల్లో మోకాల మీద ఉండి ప్రార్థన చేసేవాడు. మంచులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా చెమట పట్టదు, కానీ ఆయనకు చెమట పట్టేది. కారణం ఏంటంటే ఒత్తిడి. అలా సేవ చేశాడు, అలా పరిచయం చేశాడు. 3 సంవత్సరాలు సేవ చేశాడు. ఎక్కడ? రెడ్ ఇండియన్స్ మధ్య. చనిపోయాడు, సమాధి అయిపోయింది. ఏం పెద్దగా ప్రతిఫలం అనిపించలే. బిలీవ్ మీ, ఆయన పేరు మీద ఒక డైరీ ఉంది, ఇప్పటికి దొరుకుతుంది. ఎక్కడన్నా కొనుక్కొని కావాలంటే ఇక్కడ జీవన్జ్యోతి పబ్లిషన్లో కూడా దొరుకుతుంది, వీలైతే అడగండి. ఆ డైరీ ఏంటంటే డేవిడ్ బ్రెయినార్డ్ డైరీ అని ఉంటుంది. ఆ డేవిడ్ బ్రెయినార్డ్ అనే డైరీ సేవ చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ డైరీని చదివి జోనాథన్ ఎడ్వర్డ్ అనే దైవజనుడు చైనా దేశానికి వెళ్ళి సేవ చేశాడు. ఆ డైరీని చదివి జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశాన్ని గడగడ వణికించాడు. ఆ డైరీని చదివి విలియం కేరీ అనే దైవజనుడు మన భారతదేశానికి వచ్చి సేవ చేశాడు. ఆ డైరీని చదివి ఒక దైవజనుడు ఆయన సమాధి మీద మోకాల మీద పడి, ఈ దైవజనులాగా నన్ను వాడుకో ప్రభువా అని ఏడ్చాడు. ఎవరు తెలుసా? ఆ వ్యక్తి. ఆ దైవజనుడు ఎందుకు అంత ప్రభావితమైన సేవ చేశాడంటే, ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఏ యవనస్తుడైతే ఆత్మీయంగా బలపడదామనుకుంటున్నాడో, మళ్ళీ చెప్తున్నా,
ఏ యవనస్తుడైతే, ఏ యవనస్తురాలైతే ప్రార్థనలో, ఆత్మీయతలో, వాక్యములో ఎదగాలని ఆశపడుతున్నారో ఆ యవనస్తుడు, ఆ యవనస్తురాలు వృద్ధులతో, పెద్దవాళ్ళతో, అనుభవం కలిగిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. మీరు ఎక్కువ సమయం పెద్దవాళ్ళతో, వృద్ధులతో గడిపితే జీవిత అనుభవం అంటే ఏంటో నేర్పిస్తారు. వీలైతే ఎప్పుడైనా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వృద్ధాశ్రయం ఉంటాయి, వెళ్ళండి. మా కడప పట్టణంలో ఒకసారి వృద్ధాశ్రయం అంటే పూర్వమిల ప్రాంతం వెళ్ళాం, మా నాన్నగారు నేను. వెళ్ళిన తర్వాత బిలీవ్ మీ ఆ వృద్ధాశ్రయంలో పక్కన మంచం, ఆ మంచం పక్కనే లెట్రిన్ సింక్, ఆ లెట్రిన్ సింకు, ఆ పక్కనే ప్లేటు, చెంబు, ఆ కర్ర. ఆ వృద్ధ స్త్రీలు కానీ ముసలబాళ్ళు కానీ వెళ్ళలేరు. అక్కడే బాత్రూమ్, అక్కడే భోజనం, అక్కడే అన్ని. బిలీవ్ మీ, వెళ్ళి అడుగు పెట్టిన 2 నిమిషాలు ముక్కులు మూసుకుని అసలు వెళ్ళలేకపోయినటువంటి ఆ ప్రాంతంలో ఆ వృద్ధులు పడుతున్న వేదన, ఆ వృద్ధులు పడుతున్న బాధ చూసి ఇదే నా జీవితం అనిపించింది నాకు. మనమందరం ఒకరోజు వృద్ధులం అవుతాం, మనమందరం ఒకరోజు ముసలం అవుతాం అమ్మా. అయ్యా ఆల్రెడీ అయ్యామయ్యా, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అయ్యా, ప్రార్థన చెయ్యా అని చాలామంది ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకరోజు మనం కూడా అవుతాం. గుర్తుపెట్టుకో, ఇప్పుడు యవ్వన కాలం నువ్వు కాపాడుకుంటే, ఇప్పుడు యవ్వన కాలం నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు యవ్వన కాలంలోనే, పెళ్లి కాకముందే నువ్వు జీవితానుసారంగా మన జీవితాన్ని గడిపితే దారుణం. నేను బెంగళూరులో గ్రాఫిక్ డిజైన్ చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయి తన స్నేహితులు సహజీవనం చేస్తున్నారు. సహజీవనం అంటే తెలుసా? తెలీదా? తెలుసు కదా, రైట్. పెళ్ళి కాకుండానే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒకే రూమ్లో ఉండడాన్ని సహజీవనం అంటారు. ఏ జీవనం? సహజీవనం. మరి పెళ్ళైన భార్యాభర్త ఇంట్లో ఉండదాన్ని ఏమంటారు? ఇదే నాకు పెట్టచ్చు డౌట్. అసహజీవనం అంటారా? పెళ్ళి కాకుండా అబ్బాయి అమ్మాయి ఇప్పుడు సహజీవనం అంటారు ఒక రూమ్లో. ఈ అమ్మాయి బాధపడతాండి. నా కళ్ళతో, నా చెవులతో విన్నా. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు పక్కన వినేవాళ్ళం. అంటే జనరల్గా టీ తాగుతున్నాడు, కాఫీ తాగి పడతాయి కదా. నువ్వు ఒక్కదాని ఏం చేస్తున్నావు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ సెట్ చేయొచ్చు కదా, నువ్వు ఒక్కదాని లివింగ్ రిలేషన్లో ఉండవు అని అడుగుతుందండి. ఫీజులు ఎగిరిపోయాయి నాకు. ఇలా కూడా ఉంటారా అని. ఎందుకు విషయం చెప్తానంటే, ఒక యవనస్తురాలు మరొక యవనస్తురాలతో మాట్లాడితే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి, ఇలాంటి మాటలు ఉంటాయి. అదే ఒక యవనస్తురాలు ఒక ఆత్మీయమైనటువంటి పెద్ద వ్యక్తితో గడిపితే ఎలాంటి మాటలు ఉంటాయి? ఒక సేవకుడితో గడిపితే, ఒక సేవకురాలు ఆ పెద్ద అనుభవం కలిగినటువంటి దైవజనుడితో గడిపితే ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంటుంది. ఇదే డేవిడ్ బెర్నార్డ్ ఏమంటాడంటే, యవ్వన కాలంలో మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా, ఆత్మీయంగా బలపడాలంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మీయులతో గడపండి, అనుభవం కలిగిన ప్రార్థనాపరులతో గడపండి. మీకు తెలియకోకుండా మీలో మంట పుడుతుంది. మీకు తెలియకోకుండానే మీలో ప్రభావం, మీలో ఉన్నటువంటి ఆ భక్తి, మీలో ఉన్న శక్తి ప్రభావం పుడుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి మా ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎలిజబెత్ 80 ఏళ్ళ స్త్రీతో 18 ఏళ్ళ అమ్మాయి 3 నెలలు. మరియాకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఎవరితో పడితే వారితో గడిపేది కాదు. డోంట్ యూ స్పెండ్ యువర్ టైం అన్వాంటెడ్ పీపుల్. నీ జీవితాన్ని, నీ బతుకును, నీ యవ్వన కాలాన్ని ఎవరితో పడితే వారితో మాట్లాడి, ఏ అమ్మాయితోనో ఏ అబ్బాయితోనో మాట్లాడి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. దిశ చెప్తున్నా, ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో బాధపడతారు. ఇప్పుడు మీ ప్రార్థనా జీవితాన్ని నేర్చుకుంటే, ఇప్పుడు మీరు ఆత్మీయతను, భక్తిని కూడగట్టుకుంటే కనుక చరిత్రను సృష్టిస్తారు మీ ద్వారా. దేవుడు చరిత్రను సృష్టిస్తారు. మీ ప్రాంతంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ గృహాల్లో కావచ్చు. మరియాను దేవుడు వాడుకొని గొప్ప చరిత్ర సృష్టించే కారణం ఏంటి తెలుసా? నెంబర్ 1 దయ పొందుకొని, నెంబర్ 2 దేవుడు తోడు విన్నాడు, నెంబర్ 3 మరియా దేవుని అందే ఆనందించేది, నెంబర్ 4 మరియా ఎవరితో పడితే వారితో గడిపేది కాదు. అలాగే అమ్మాయిలు, అలాగే అబ్బాయిలు, మీ క్యారెక్టర్ను, మీ లైఫ్ను, మీ టైం 2 నిమిషాలు కూడా ఏ అమ్మాయికి కానీ ఏ అబ్బాయికి కానీ ఇచ్చే ప్రయత్నం చేయకండి. అమ్మాయి అయితే ఏ అబ్బాయితో కూడా నీ టైం వేస్ట్ చేసుకునే ప్రయత్నం చేయొద్దు. నువ్వు అబ్బాయి అయితే ఏ అమ్మాయితో కూడా టైం వేస్ట్ చేసుకునే పరిస్థితులు ఇవ్వద్దు. చాలా జాగ్రత్తగా వాడుకో. విలువైన నీ జీవితం, విలువైన నీ భక్తి, ఈ క్రైస్తవ యాత్ర, ఈ ఆత్మీయ యాత్ర ఎంతో మందికి మాదిరికరంగా ఉండాలంటే ఈ విషయాలు మర్చిపోక మిత్రమా. చివరిగా మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. అయిపోయిందట, రైట్, 5 minutesలో ముగిచ్చేస్తున్నాం. చివరిగా మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. ఇలా మరియా ఎన్నుకోవడానికి కారణం, యేసుక్రీస్తు పుట్టుకు వెనక కారణం ఒక చిన్న మాట చెప్తా. ఆస్టోడ్ అనే ప్రాంతంలో ఒక కుర్రాడు పుట్టాడు. బాగా ధనవంతుడు, ఉన్నటువంటి ధనవంతమైన కుటుంబంలో పుట్టాడు. పుట్టిన తర్వాత గ్రీక్, హెబ్రీ, లాటిన్ చాలా భాషలు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్నటువంటి ఆ దైవజనుడు, అప్పట్లో రోమన్ క్యాథలిక్ వాళ్ళు సేవ చేస్తున్నాడు, పరిచయం చేస్తున్న వాళ్ళు. ఆ రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేస్తున్నటువంటి బోధలో చాలా లోపాలు ఉన్నాయని గ్రహించి ఈ దైవజనుడు ఏం చేశాడంటే బైబిల్ను లాటిన్ భాషలోకి తర్జుమా చేయాలా అని అనుకున్నాడు. ఆ బోధలో ఒక బోధ ఏంటంటే, మీరు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత, తప్పు చేసి పాపం చేసి చనిపోయిన తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళకోకుండా పర్గెటరీ అనే ప్రాంతంలో దాచపడతారు. చనిపోయిన ఆత్మలు
మీరు ఎవరైనా సరే మా దగ్గరకు వచ్చి ఒక పత్రం రాసుకొని ఆ పత్రంలో సేవకుడు సైన్ పెడితే ఈ పరిగెట్టలో ఉన్నటువంటి ఆత్మలు పరలోకానికి వెళ్తాయి అని బోధించేవాళ్ళు. ఆ బోధన విని ఈ దైవజనుడు బాధపడేవాడు, ఏడ్చేవాడు. ఏడ్చి అయ్యా వీళ్ళు తప్పుడు బోధన చేస్తున్నారు, సరైన బోధన అందించాలని చెప్పేసి గ్రీక్, హెబ్రీ, లాటిన్ భాషలు నేర్చుకున్న ఆ వ్యక్తి ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళకు భయపడి ఏం చేశాడంటే బెత్లెహేమ్ అనే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతము గృహలో బైబుల్ తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. అలా తర్జుమా చేస్తుంటే చంపడానికి వచ్చిన వాళ్ళు, హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు, తనను నాశనం చేద్దామని వచ్చిన వాళ్ళని చూసి భయపడేవాడు. నిరాశ నిస్పృహాన్ని ఊబిలోకి వెళ్ళేవాడు, ఏడ్చేవాడు. ప్రభువా ఇంత చదువుకున్నాను, ఇంత ఆస్తుంది, ఇంత ఉండి కూడా నీ సేవకు వచ్చాను, నీ సేవలో ఇన్ని అవమానాలయ్యా, భయం వేస్తుందయ్యా, ఎప్పుడు ఎవడొచ్చి చంపుతాడో అర్థం కావట్లేదయ్యా, ఎప్పుడు ఎవడొచ్చి ఏం చేస్తాడో అర్థం కావట్లేదా భయం. రాత్రిపూట్ల దీపాలు పెట్టుకొని ఒక రబ్బీని, ఒక పరిసేయుని లేదా యూదా జాతిలో ఒక ఫేమస్ అయిన వ్యక్తిని పెట్టుకొని బైబుల్ తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. గ్రీక్, హెబ్రూ భాషలోంచి లాటిన్లోకి తర్జుమా చేస్తున్నాడు. అలా తర్జుమా చేస్తున్నప్పుడు ఒకరోజు నిరాశలో కూరుకుపోయాడు. అలా నిరాశలో కూరుకుపోయినప్పుడు ఇది ఎక్కడుందంటే బెత్లెహేమ్ అనే ప్రాంతంలో ఉంది. కథ ఎప్పట్ల, చరిత్ర చెప్తున్నా, ఆ 3వ శతాబ్దంలో ఆ బెత్లెహేమ్ అనే ప్రాంతంలో మీకు గుర్తుందా, హేరోదు ప్రశ్న హేరోదు యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు తిరిగి మరలా తన యొద్దకు రాలేదని తన యొద్ద నుంచి వెళ్ళిపోయినప్పుడు హేరోదు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏంటి ఆజ్ఞ అమ్మా? 2 పొట్టేలు ఏమన్నాడా? 2 అర్థం కదా, 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ చంపమన్నాడు. గుర్తుందా? 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపాడు. అలా 2 సంవత్సరాల పిల్లలందరినీ ఇంచుమించు హేరోదు యేసుక్రీస్తు పుట్టినటువంటి సందర్భంలో 1200 మంది పిల్లలు చంపుతాడు. పసిపిల్లలను 2 ఏళ్ల వయసు లోపల ఎంతమందిని? 1200 మంది పిల్లలు చంపితే ఆ పిల్లలను ఏ దైవజనుడైతే బైబిల్ తర్జుమా చేస్తున్నాడో ఆ గుహకు పక్కన ఆ పుర్రెలన్నీ ఉంటాయి, చిన్నపిల్లల పుర్రెలు. ఆ పుర్రెలు అలా ఉన్నప్పుడు ఈ నిరాశ నిస్పృహలో ప్రార్థన చేస్తున్న దైవజనుడు ప్రార్థన చేస్తుంటే అప్పుడు చిన్న బాలుడిగా ప్రభువైన యేసుక్రీస్తు అలా నడుచుకుంటూ వచ్చి దర్శనంలో అలా నడుచుకుంటూ వచ్చి ఆ వ్యక్తి పేరు జెరోమ్. అప్పుడు ఆ బాలుడు జెరోమ్ ఇన్ని వేల మంది నీ కళ్ళ ఎదుట కనపడుతున్నారు, 1200 మంది పుర్రెలు అనగా 1200 మంది పిల్లలు చనిపోయారంటే, దేవాది దేవుడైన నేను ఈ భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని అర్పించానంటే ఎంతోమంది ఈ బైబిల్ చదివి, ఎంతోమంది ఈ వాక్యాన్ని విని, ఎంతోమందికి మాదిరిగా ఉండి, ఎంతోమంది హృదయాలను నా వైపు తిప్పుకోవాలని కదా. ఇలా తిప్పుకోవడానికి పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినప్పుడు అలాగే నేను వచ్చిన పుణ్యానికి 1200 మంది అన్యం పుణ్యం ఎరగని పసిబాలులు చనిపోయారే. ఇంతమంది ప్రాణాలు తెగిపడితే నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నావని బాధపడతావా? నా నుంచి బయటకు వచ్చి, ఆ నిరాశ నిస్పృహ నుంచి బయటకు వచ్చి బైబుల్ కంప్లీట్ చేస్తావా, బైబుల్ తర్జుమాను కంప్లీట్ చేస్తావా అంటే అప్పుడు కన్నీరు గాచి ప్రార్థన చేశాడు. చేస్తానయ్యా. ఆ నిరాశ నుంచి బయటకు వచ్చి జెరోమ్ అనే దైవజనుడు లాటిన్ భాషలోకి తర్జుమా చేశాడు. ఆ లాటిన్ భాషలో నుంచి విలియం టిండేల్ అనే దైవజనుడు ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేశాడు. ఆ విలియం టిండేల్ అనే దైవజనుని కొయ్యకు కట్టేసి మైనము పోసి అగ్గి పెడితే ఆయన ఏమన్నా తెలుసా, యూ కెన్ బర్న్ మై బాడీస్ బట్ యూ కెనాట్ బర్న్ మై ప్యాషన్ అని చనిపోతున్నాడు ఆయన. మీరు నా శరీరాన్ని కాల్చగలరు కానీ నా గుండెల్లో నా ప్రభు కొరకు బతకడాన్ని మాత్రం చంపలేరు. అంటే నేను చెప్తున్నా అంటే ఏ దైవజనులతో, ఏ పెద్దవాళ్ళతో, ఏ గొప్ప వ్యక్తులతో గడుపుతావో అదే నువ్వు. యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, యవ్వన కాలంలో మరియా లాంటి ఉన్నతమైనటువంటి దేవుడు ఎన్నుకునే పాత్రగా మనం ఉండాలంటే ఎవరితో పడితే వారితో గడపద్దండి, ఎవరితో పడితే వాళ్ళతో మీ టైం వేస్ట్ చేసుకోకండి. విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని దేవునికి ఇవ్వండి. ముగిచేస్తున్నా. ఒక సంఘంలో జరిగిన రియల్ సంఘటన. పాస్టర్ గారు పాస్టర్ గారికి ఒకాను కొడుకు వయసు పెరుగుతుంది. పాస్టర్ గారు కొడుకు వయసు పెరుగుతుంది అంటే తర్వాత రానున్న దినాల్లో కొడుకు సేవ చేయాలి. అయితే ఆ ప్రాంతంలో అంటే వాళ్ళ సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు లేడీస్ కసువుడానికి వస్తారు కదా, కసువుడానికి వచ్చే లేడీస్ కానీ పరిచయం చేస్తున్న వ్యక్తులు కానీ వచ్చేవాళ్ళు. అలా మాట పరిచయం పెరిగి ఈ పాస్టర్ గారి కొడుకును 2 పిల్లల తల్లి, ఎవరు 2 పిల్లల తల్లి పాస్టర్ గారి కొడుకును పిలుచుకొని వెళ్ళిపోయింది. జోక్ కాదు, సీరియస్ అండి. పాస్టర్ గారు కొడుకును, ఒక్కగానో కొడుకును 2 పిల్లల తల్లి పిలుచుకొని వెళ్ళిపోయింది. బిలీవ్ మీ, నా ప్రశ్న, ఇప్పుడు ఆ తల్లి ఆ తండ్రి సేవ చేయగలుగుతారా? ఒకప్పుడు ఎంతో పేదరికంతో కడుపు మార్చుకొని 4 పూటలు 2-3 పూటల బదులు 2 పూటలు తిని కడుపు మార్చుకొని గునాది తవ్వి కష్టపడి ప్రయాసపడి మందిరం కొడితే ఆ మందిరానికి కొడుకు పెద్దయిన ఆ తర్వాత నా కొడుకు సేవ చేస్తాడు, పరిచయం చేస్తాడు, ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ యవ్వనస్తున్న ఆమె పిలుచుకొని పోయింది. ఎందుకు తెలుసా? అనవసరమైన పరిచయాలు. కొన్ని సంఘాల్లో భోజనాలు పెడతారు.
కడప ప్రాంతంలో సంఘంలో భోజనాలు పెడతారు, అంటే ఆరాధన అయిపోయిన తర్వాత అబ్బాయి అమ్మాయి పక్క పక్కన కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఈ అబ్బాయి ప్లేస్లో అన్నం అయిపోయింది అనుకో ప్లేట్లో, ఈ అమ్మాయి పోతుంది నేను తెచ్చిచ్చా అని. ఏంటిది అన్నం తీసుకొచ్చిన పాట పాడిన తర్వాత ఈ పక్క అబ్బాయిలు ఈ పక్క అమ్మాయిలు పాట పాడతారు కదా కోరస్. పాడిన తర్వాత బయటికి వెళ్ళి ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుంటారు, ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుంటారు. మందిరంలోనే పాపిస్టి క్రియలు చేస్తారు, మందిరంలోనే పాపిస్టి చాటింగ్లు చేస్తారు, మందిరంలోనే. గుర్తుపెట్టుకోండి, అలాంటి వారు భయంకరమైన శాపాన్ని ఒడిగట్టుకుంటారు. మనం చెప్తున్నా, మీరు మందిరంలో ఒకవేళ నిజంగా అమ్మాయి అయితే, నిజంగా నీ పవిత్రను నీ క్యారెక్టర్ని కాపాడుకోవాలంటే నువ్వు ఫ్రెండ్స్తో అమ్మాయితోనే ఫ్రెండ్షిప్ చేయి, అమ్మాయితోనే ఎక్కువ మాట్లాడు. ఒకవేళ నువ్వు అబ్బాయి అయితే అబ్బాయితోనే ఎక్కువ మాట్లాడు. మనం చెప్తున్నా, మా సంఘంలో మీరు నమ్ముతారా మరో, మా సంఘంలో ఇప్పటికి కూడా ఏ అమ్మాయి కానీ నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ మాట్లాడదు. మా అమ్మగారితో మాట్లాడుతుంది, మా అమ్మతో మాట్లాడుతుంది, మా అమ్మ నాకు చెప్తుంది. నేను కూడా ఏ అమ్మాయితోనే రహస్యంగా వాడిని పర్సనల్గా కానీ మాట్లాడను. మా చర్చిలో మేము పెట్టుకున్న రూల్ అది. ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయితో పొర్రపాటున మాట్లాడి నా చాటింగ్ తెలిసిందంటే అయిపోయాయి గారు. మా సంఘంలో ఉన్న రూల్ అది. ఎందుకు తెలుసా? ఈరోజు సంఘంలోనే దేవుని పిల్లలుగా దేవుని మందిరంలో పిలువబడుతూ పాపిష్టి కార్యాలు చేస్తూ సంఘాన్ని దేవుని నామని అవమానపరుస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో తెలిసి తెలియక ట్రోల్స్ చేయబడుతున్న క్రైస్తవులమైన మనం ఇన్స్టాగ్రామ్లో గొర్రెలుగా అవమానపరచబడుతూ తెలిసి తెలియని మాటలుగా కించపరుచున్నటువంటి దేవుని పిల్లల కారణం తెలుసా? దాంట్లో ఎంతో కొంత కారణం మంది కూడా ఉంది. కొంతమంది చేసే పనులను బట్టి దేవుడు నమ్మని కించపరచట్లేదా, అవమానపరచబడట్లేదా? దయచేసి మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, హోఫ్నీ ఫినెహాసు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దేవాలయానికి వచ్చేటువంటి అమ్మాయిలతో పాపం చేస్తుంటే దేవుడు వంశం లేకుండా చేశాడు. కాబట్టి మై ఫ్రెండ్స్, ఎవరితో పడితే ఎవరితో సవాసం చేయక. ఇది యూత్ క్రిస్మస్ కాబట్టి ఈ యవన కాలం సంబంధించినటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. యవనస్తులారా, మరలా చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా సరే అన్నా నువ్వు చెప్పింది వాస్తవమే అన్నా, నువ్వు చెప్పినట్లుగా దేవుని దయ నాలో లేదన్నా, పరిశుద్ధత నాలో లేదన్నా, దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను కాపాడతాడా? పరమ పాపిస్తున్నానా నేను? ఎంత మందితో తిరిగానో, ఎంత అబ్బాయిలతో తిరిగానో, ఎంత పాపిష్టి పని చేశానో నీకు తెలియదన్నా నా గురించి. దేవుడు నన్ను ఇప్పుడు బాగు చేస్తాడా అని అంటే ఒక్క మాట చెప్తా. 3వ శతాబ్దంలో తల్లి ఈ రూమ్లో ప్రార్థన చేస్తుంది, తల్లి పక్క రూమ్లో ప్రార్థన చేస్తే కొడుకు ఈ పక్క రూమ్లో పని మనిషితో పాపం చేస్తాడు. తల్లి ఈ పక్కన ఏడ్చేసి ప్రార్థన చేస్తుంది. తల్లికి తెలుసు ఆ విషయం, ఏమని? కొడుకు పని మనిషితో పాపం చేస్తున్న విషయం తల్లికి తెలుసు. తల్లికి తెలిసినా తల్లి ఏం అనలేదు, ఎందుకంటే వయసు వచ్చిన కొడుకు. ఏం మాట్లాడినా చాలా తెలివైనడు, చాలా జ్ఞానం కలిగినాడు. అప్పట్లో అలెగ్జాండ్రియా, గూగుల్లో కొట్ట వస్తుంది, అలెగ్జాండ్రియా ఫేమస్. అలెగ్జాండ్రియా అనే ప్రాంతాల్లో ఎక్కువ గ్రంథాలు పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. ఆయన కూడా మంచి థియాలజన్, మంచి ఫిలాసఫీ పుస్తకాలు చదివినటువంటి జ్ఞానవంతుడు. అలాంటి జ్ఞానవంతుడితో మాట్లాడే కష్టం ఆ తల్లికి. ఆ తల్లి పేరు మౌనిక. తల్లి ప్రార్థన చేసేది, ఒరే నాయన దేవుడు చూస్తున్నారా, తప్పు అలా చేయకూడదు అంటే వినేవాడు కాదు. ఒక రూమ్లో తల్లి ఏడ్చి ప్రార్థన చేసేట, మరొక రూమ్లో పని మనిషితో భయంకరమైన పాపం చేసేవాడు. తల్లితో అన్నాడు, అమ్మా నేను రోమ్ పట్టణానికి వెళ్ళబోతున్నాను అని. చరిత్ర రోమ్ పట్టణానికి వెళ్తుంటే తల్లికి అర్థమైంది. వాడు రోమ్ పట్టణానికి ఎందుకు వెళ్తున్నాడంటే, రోమ్ అనే పట్టణం భయంకరమైన పాపిష్టితో కూడిన పట్టణం. ఒక్క ముక్కలు చెప్పాలంటే మీకు అర్థం చెప్తాను. రోమ్ అనే పట్టణంలో నీరో అనే చక్రవర్తి ఉంటాడు. రోమ్ అనే పట్టణం ఎట్టాడుదంటే, నీరో చక్రవర్తి ఎట్టాడంటే, వాడు భార్యతో కాపురం చేయడం కంటే పురుషుడితో కాపురం చేయడం ఎక్కువ. ఏం చెప్తున్నా, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, ఇప్పుడు చదవడం లేట్ అయిపోతుంది. 1వ అధ్యాయంలో ఉంటుంది. రోమ్ అనే పట్టణం ఎట్టాడుదంటే, మీరు గూగుల్లో కొట్టడం వస్తుంది, నీరో అని కొట్టండి, నీరో చరిత్ర వస్తుంది వికీపీడియాలో. నీరో ఎట్టాడంటే, తన భార్యతో కాపురం చేయడం కంటే మొగాడితో కాపురం ఎక్కువ చేస్తాడు. రాజ్యం కోసం కన్న తల్లిని చంపాడు. కట్టుకున్న భార్య గర్భవతి అయితే సముద్రంలో పంపించి తన భార్యను చంపేయండి అని సైనికులకు అధికారం ఇచ్చాడు. తల్లిని కూడా చంపించాడు. ఎవరు తెలుసా? ఈ నీరో అనేవాడు, పరమ దుర్మార్గుడు. అలాంటి పట్టణం రోమ్. అంటే అధికారులే అంత పాపంతో ఉంటే ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి? అలాంటి పాపిష్టమైన పట్టణం. ఆ పట్టణానికి వెళ్తున్నాడు ఈ కుర్రోడు. ఇప్పుడు చెప్పండి, దేనికి వెళ్తున్నాడు? పాపం చేయడానికి వెళ్తున్నాడు. తల్లి ఒక గదిలో ప్రార్థన చేస్తుంటే మరో గదిలో పాపం చేసేవాడు. అలాంటి పాపిష్టి బతుకు. తల్లి చేర్చి ప్రార్థన చేస్తుంది, నా కొడుకును మార్చయ్యా. వాడు వెళ్తున్నాడు సముద్ర బొడ్డు వెళ్ళిన తర్వాత పడవ ఎక్కుతున్నాడు రోమ్ పట్టణానికి వెళ్ళడానికి. తల్లి ఏడుస్తుంది, కళ్ళలో నీళ్లు గారుతున్నాయి. వెళ్ళొద్దు నాయనా అని చెప్పినా వినట్లే. లేదమ్మా నేను వెళ్తాను. ఎందుకు వెళ్తావు? రోమ్ పట్టణానికి వెళ్తా. ఎందుకో? చదువుకోవడానికి. ఎందుకో? జ్ఞానం సంపాదించుకోవడానికి. ఈ రోజు యవనస్తులు చెప్పేది అదే. చదువుకోవడానికి ఇంట్లో ఎక్కువ ఉండరు, బయట ఎక్కువ ఉంటారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి పట్టణంలో తప్పంటంలే, అందరూ నేను కిచ్చపరచట్లా. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్, మోస్ట్ ఆఫ్ ది బాయ్స్, మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ చేసే తప్పేదే. కుటుంబానికి దూరంగా ఉంటారు. సరే, ఉన్న తర్వాత ఏం జరిగిందంటే వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. పాపం చేద్దాం, ఇచ్చలవిడిగా తిరుగుదాం అని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పేతురును
తలకిందులుగా సిలువ వేసినటువంటి సంఘటన, పౌలును చిరఛేదన చేసినటువంటి సంఘటన కొన్ని పుస్తకాలు దొరికాయి ఆ యవనస్తుడికి. దొరుకుతానే ఆ పుస్తకాలు తీసి చదవడం మొదలుపెట్టాడు. చదివిన తర్వాత ప్రభువును సొంత రక్షంగా అంగీకరించడం మొదలుపెట్టాడు. ప్రభువు పాదాలు పట్టుకున్నాడు. ప్రభువు పాదాలు పట్టుకొని మూడో శతాబ్దంలో గొప్ప సేవ చేసిన దైవజనుడు, పరమ పాపిష్టి కార్యానికి బానిసైనటువంటి ఆ దైవజనుడు మూడో శతాబ్దంలో సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడుగా మారాడు. ఇప్పుడు నా ప్రశ్న మీలో ఎవరైనా సరే అలాంటి అమ్మాయికి, అలాంటి అబ్బాయికి, అలాంటి తాగుడుకు బానిసయ్యింటే ఇప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తే, ఇప్పుడు మీరు పశ్చాత్తాపడితే, ఇప్పుడు మీరు క్షమించమని అడిగితే, ఇప్పుడు దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. ఇప్పుడు దేవుడు నిన్ను కూడా బాగు చేస్తావు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఫైనల్గా మాట చెప్తా. ఫైనల్ అని ఎన్నిసార్లు చెప్తాను అంటారా? ఫైనల్ ఆ పాట చాలా ఫేమస్. అమేజింగ్ గ్రేస్ అని ఒక యూట్యూబ్లో ఒక సాంగ్ ఉంటుంది, ఇప్పుడు కొట్ట వస్తుంది అది. అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద హార్ట్, అద్భుతమైన సాంగ్. ఆ పాట రాసిన దైవజనుడు 200 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఆ ఫేమస్. ఆ దైవజనుడు ఎవడంటే 18 ఏళ్ల వయసులో నల్లజాతి వాళ్ళను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం అమ్మేవాడు. నల్లజాతి వాళ్ళు అంటే తెలుసా? ఆఫ్రికా ప్రాంతంలో అప్పట్లో బానిస వ్యాపారం జరిగేది. మనం సంతలో గొర్రెలు ఎలా కొంటామో అలా నల్లజాతి వాళ్ళను కొని ఆ నల్లజాతి వాళ్ళు కొని ఈ ఆఫ్రికా ప్రాంతం నుంచి అమెరికా, లండన్ ప్రాంతాల్లో అమ్మేవాళ్ళు. ఈ నల్లజాతి వాళ్ళను చెక్ చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగు లేకుండా చెక్ చేయాలి. గోచు కూడా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి గజ్జి, తామర ఏదైనా ఉన్నదనుకో, ఆ బానిసను ఒక ధనవంతుడు కొడుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. ఏంటి? కరోనా కాదు, గజ్జి, తామర. అందుకు టాప్ టు బాటం చెక్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే చెక్ చేయాల్సిన ఎవిడెన్స్ ఉన్నాడో ఆ అమ్మాయిలందరినీ చూసేవాడు. అలా చూస్తున్నప్పుడు కాముకత్వానికి బానిసేవాడు. నగ్నంగా చూస్తాడు కదా, చూసిన తర్వాత కథ ఎప్పట్లా రియల్ నగ్నంగా చూసేవాడు. చూసిన తర్వాత కొంతమంది అమ్మాయిలు చూస్తే ఆ కోరికలు పుడతానే రాత్రి ఫుల్గా తాగిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని బాగా అనుభవించేవాడు రాత్రి అంతా. బానిసలు. ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, ఆ పడవలో 3 అరలు ఉంటాయి. ఆ 3 అరల్లో కింద అరలో షెయిలింగ్ చేసేవాళ్ళు, అంటే బోటు నడిపించడానికి. ఆ 300 మంది ఆ పడవలో ఉంటే అక్కడికి వెళ్ళేసరికి 100 మంది, 120 మంది మిగులుతారు. మిగిలిన సగం మంది పడవ ప్రయాణం మధ్యలో చచ్చిపోతారు. వామిటింగ్స్కు, మోషన్స్కు, విరేచనలకు తట్టుకోలేక. అంత దారుణంగా ఉంటుంది. అయితే ఈ 17 ఏళ్ళ 18 ఏళ్ళ కుర్రోడు ఆ పడవలో పనిచేసేవాడు. ఆ పడవలో పనిచేసి అమ్మాయిలను అబ్బాయిలను చెక్ చేసేవాడు. అలా అబ్బాయిలను చెక్ చేసేటప్పుడు ఎవరైతే అందమైన అమ్మాయిలు ఉంటారో రాత్రి అంతా అనుభవించి పాపం చేసేవాడు. భయంకరమైన పాపం, భయంకరమైన వ్యభిచారం, తాగి విచ్చలవిడిగా చేసేవాడు. ఎలా బానిసాడంటే అర్థం చెప్తా. ఆఫ్రికా ప్రాంతంలో బొద్దుగా ఒక అమ్మాయి ఉంటుంది, నల్లగా బొద్దుగా అంటే తెలుసు కదా, బొగ్గలు. ఆ అమ్మాయి ప్లేట్లో అని ఎంగిలి మూసి అలా ఇచ్చింది గిన్నె. ప్రేమతో తింటాడు మనోడు. దేంతో తింటాడు? ప్రేమతో తింటాడు. అంటే ఎంత బానిస అయిపోయాడంటే అంత బానిస అయిపోయాడు అమ్మాయి కాముకత్వానికి, వ్యభిచారానికి. అయితే ఓ రోజు తన సొంత ఊరికి వెళ్ళాడు, లండన్ ప్రాంతానికి. వెళ్ళిన తర్వాత అలా వెళ్తూ మార్గ మధ్యలో పడవ టాప్లో ఉన్నప్పుడు ఒక పుస్తకాన్ని చదువుతాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. థామస్ కే ఎంపస్ అనే దైవజనుడు ఆ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం చదువుతాడు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు తన చేతులు వణుకుతున్నాయి. క్రీస్తు అనుకరణ అనే పుస్తకం. ఆ పుస్తకాన్ని మహాత్మా గాంధీ గారు కూడా చదివారు. ఆ పుస్తకం చదువుతున్న వణుకుతున్నాయి. ఆ పుస్తకాన్ని మూసేసి ఏడవడం మొదలుపెట్టాడు. నేను ఎంత అపవిత్రుని, ఎంత పాపిష్టోని అని ఏడవడం మొదలుపెట్టాడు. ఏడ్చిన తర్వాత తన ఊరికి వెళ్ళి బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణ పొందిన 2-3 ఏళ్ల తర్వాత నిగ్రహశక్తి కాపాడుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు బట్టి తిరిగి మళ్ళా పడవ ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలా తిరిగి మరలా పడవ ప్రయాణం చేస్తే తిరిగి మరలా పాపంలో ఓడిపోయాడు. తిరిగి మరలా వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. అలా వ్యభిచారానికి, కాముకత్వం మళ్ళా బాప్తిసం తీసుకున్నాడు, మారుమనసు తీసుకున్నాడు. బాప్తిసు, మారుమనసు, ప్రభు శరీర రక్తం పాపం పొంది మళ్ళీ పాపం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు పక్షవాయుతో కొట్టాడు. పశ్చాత్తాపడితే ఆ పక్షవాయుతో కాళ్ళు చేతులు ఆడకి యవ్వన కాలంలో పడిపోతే అప్పుడు తిరిగి మళ్ళీ పశ్చాత్తాపడతాడు. అప్పుడు రాసిన పాట అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద హార్ట్, అద్భుతమైన కృప అని పాట రాసి ప్రభు పాదాలు పట్టుకొని లండన్ నడిబొడ్డులో 5,000 మంది సంఘ కాపరాయన. ఎంతవేల మందికి? 5,000 మందికి. ఎవరు తెలుసా? పాపానికి బానిసైన ఒక యవ్వనస్తుడు. ఇదంతా ఏం చెప్పింది తెలుసా? మరలా చెప్తున్నా, అన్నా ప్రార్థన చేయలేకపోతున్నానన్నా, ప్రార్థన చేస్తుంటే ప్రార్థన రావట్లేదన్నా. ఎందుకు? నేను చేసిన చాటింగ్, నేను మాట్లాడిన బూతులు, సరస్వతులు అవే గుర్తొస్తున్నాయన్నా. నా ప్రార్థన వినపడదు కదన్నా అని ఎవరైనా ఏడుస్తుంటే మళ్ళీ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడన్నా పశ్చాత్తాపడి, ఇప్పుడన్నా అలవాట్లు వదిలిపెట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా
నిజమైన ఆనందం, నిజమైన సంతోషం దేవునిలో వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడన్నా పశ్చాత్తాపడి క్షమించయ్యా, ఇన్నాళ్ళు వాళ్ళ వీళ్ళ మోసపోయానయ్యా, అయ్యా క్షమించయ్యా, తిరిగి నన్ను బాగు చెయ్యా, ఇప్పుడు పశ్చాత్తాపడితే ఇప్పుడైనా నీ జీవితాన్ని కడతాడు దేవుడు. ప్రార్థన చేద్దామా? తల వంచుతాం దయచేసి తల వంతాం. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే తలలో ఉంచుతాం. అన్నా, నిజంగా నేను పాపానికి బానిసయ్యాను, తెలియదన్నా, నా తల్లిదండ్రులు తెలీదు, నా అన్నలకు అక్క చెల్లెలు తెలియకపోవచ్చు, నేను ఎంత పాపిస్తున్నాను. ప్రార్థన చేద్దామా? దయచేసి తలలో ఉంచుతాం. మరియాను దేవుడు ఎన్నుకునే కారణం దయ పొందుకున్నది, ప్రభుతోడే ఉన్నాడు, ప్రభువులోనే ఆనందించింది. చిట్ట చివరిది మరియా ఎవరితో పడితే వారితో ఉండేది కాదు. అలాగే ప్రభువా, నేను పరమ పాపిష్టో, నువ్వు కోరుకున్న ఏ అలవాటు నువ్వు కోరుకున్న ఏ లక్షణాలు నాలో లేవు, నన్ను క్షమిస్తావా? మీరు ఎవరైనా సరే హృదయపూర్వకంగా ఇప్పుడు అడిగినట్లయితే, ఇప్పుడు ఎవరైనా సరే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడినట్లయితే, క్షమించయ్యా, పరమ పాపిష్టుడయ్యా, పలానా అమ్మాయికి పలానా అబ్బాయికి బానిసైపోయానయ్యా, నా తల్లిదండ్రిని దుఃఖ పెట్టాను, బాధ పెట్టానయ్యా. 18 ఏళ్ళ మరియా భూమి ఆకాశాన్ని సృష్టించిన నీకు జన్మనిస్తే 25 ఏళ్ల వయసు 26 ఏళ్ల వయసు కలిగిన నేను నా సంఘంలో చిన్న పరిచారకుడుగా కూడా 10 మందికి మాదిరికరం కూడా నేను లేనయ్యా, క్షమించయ్యా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దగ్గర మా దేవ, ఎవరైతే నీ పిల్లలు ప్రభువా యవనస్తులు, నిజమే తండ్రి, మరియాలో ఉన్నటువంటి భక్తి, మరియాలో ఉన్నటువంటి పరిశుద్ధత నాకు లేదయ్యా, నా చారిస్మస్ నిజమైన ఆనందాన్ని తమ కుటుంబంలో ఇచ్చే యవనస్తులుగా ఉండాలని, నీ నామం మహింపరచబడాలని నజరుడైన మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. రైట్, థ్యాంక్స్ అండి, అందరికీ హృదయపూర్వక వందనాలు. రైట్, మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. మిగిలిన సమయం దైవజనులకు అప్పగిస్తాను. మంచిది, ఒకసారి సంజీవ తేజ్ గారికి